నమస్కారం ఫ్రెండ్స్. సో నేను పెట్టిన టైటిల్ ప్రకారం ఇది ఈ మధ్య కాలంలో 2-3 ఇన్సిడెంట్లు నిరంతరం జరుగుతున్నాయి. ఒకటేమో కర్నూలుది అక్కడ, సో తర్వాత జీడిమెట్లది. సో ఇప్పుడు అది ఏది హైలీ ఎడ్యుకేటెడ్ కవయి ఆమె పోయటెస్ అంటే కవయిత్రి, సో అంటే కవితలు రాసింది. సో అట్లనే యాంకర్, తర్వాత ఏది సో 4 roles షీఈస్ ప్లేయింగ్ యాక్టివ్లీ. ఓకే, సో టీ న్యూస్ లో యాంకర్ గా పనిచేస్తుంది స్వేచ్ఛ గారు. సో ఆమె ఏది అంటే ఆత్మహత్య అని చెప్తున్నారు కానీ మీరు ఆ ఫోటో చక్కర్లు కొడుతుంది సోషల్ మీడియాలో చూడండి. సో ఆమె ఇది ఒక షార్ట్ వేసుకుంది, తర్వాత ఒక టీ షర్ట్ ఉంది, తర్వాత మన ఇంట్లో బెడ్రూమ్ లో మన టిపికల్ మంచం ఉంటది కదా, సో అదే సింపుల్ ఫ్లాట్ మంచం ఉంటది కదా కాట్. సో దాని మీద ఆమె అక్కడ ఫ్యాన్ కి లుంగి తోటి ఊరేసుకున్నది. సో అంటే ఇప్పుడు నేల మీద వేసుకుంటే అంటే సాధారణంగా కుర్చీ ఉంటది, స్టూల్ ఉంటది, స్టూల్ మీద ఎక్కి అది వేసుకొని స్టూల్ ను దన్నేస్తారు. సో అట్లా అప్పుడు ఏమైతుందంటే ఇక్కడ గట్టిగా ఇది అయిపోయి శ్వాస ఆడకుండా చనిపోతారు. దట్స్ ద వే హౌ నార్మల్. ఈమె మొత్తం కిందికి దాకా లేదు, అంటే మోకాళ్ళు బెండ్ అయి ఉన్నాయి, సో అందుతుంది. ప్లస్ ముక్కులకి ఇట్లా బాగా రక్తం కారుతుంది. మనం వీళ్ళకి ఫేస్బుక్ గైడ్ లైన్స్ ఏమి ఉంటాయి కాబట్టి నేను షేర్ చేస్తా చూపెడతలేను కానీ, బట్ అదర్వైజ్ ముక్కులకి రక్తం కారింది. సో దాన్ని బట్టి నాకు క్లియర్ గా అనిపిస్తుంది ఇట్స్ నాట్ ఏ సూసైడ్. ఆత్మహత్య కాదు, డెఫినెట్లీ హత్య. ముక్కులకి ఎందుకు రక్తం వస్తుంది ఆత్మహత్య చేసుకుంటే? నాకు తెలిసి రాదు. కొట్లాడినప్పుడు లేకపోతే తల మీద గుద్దినప్పుడు ముక్కులకి రక్తం వచ్చే అవకాశం ఉంటుంది. అర్థమైందా? సో డెఫినెట్లీ భార్యాభర్తలు కాదు కానీ అదే బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ మధ్యలో డెఫినెట్లీ వాళ్ళకి ఏమంటారు ఆర్గ్యుమెంట్ అయింది, కొట్లాట అయింది ఆవేశంలో. సో ఆ ఈమె చెప్తున్న ప్రపోజల్ కి ఆయనకు నచ్చలేదు. నాకు తెలిసి వాళ్ళ తండ్రి గారు శంకర్ గారు చెప్పినట్టు. సో ఆయనకు 26th రోజు, ఇవాళంతా 28th కదా. సో 26th రోజు డాడీ నేను కలిసి ఉండను పూర్ణచందర్తో, ఐ డిసైడెడ్, నేను నిర్ణయించుకున్నా అని చెప్పిందని ఆ తండ్రి గారు చెప్తున్నారు. సో ఈయన కలిసి ఉండా అంటున్నాడు. నాకు తెలిసి మోస్ట్ ప్రాబ్లీ పూర్ణచందర్ కలిసి ఉండమని ఫోర్స్ చేసి ఉంటాడు. సో ఆ మధ్యలో ఇక ఆయనకు ఆవేశం తట్టుకోలేక ఆడ ఉన్న భార్యతోటి పిల్లలతోటి రిలేషన్షిప్ పాడైపోయింది, ఇక్కడ ప్రియురాలతోటి రిలేషన్షిప్ పాడైపోయింది. ఇక ప్లస్ సొసైటీలో ఆయనకి ఈయన పూర్ణచందర్ అంటే ఆయన లంబాడా సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. బీఆర్ఎస్ అధిష్టానానికి అత్యంత సన్నిహితుడు. ఓకే, అట్లనే టీ న్యూస్ లో ఏమంటారు కల్చరల్ ప్రోగ్రామ్స్ కి ఇన్ఛార్జ్ గా పనిచేశాడు. అట్లనే ఏమంటారు సంతోషరావు భూములు ఏది కబ్జా పెట్టిన దుర్మార్గుడైనటువంటి విదేశాల్లో వేల ఎకరాలు కొనుక్కున్న దుర్మార్గులలో సంతోషరావు కూడా అగ్రగణ్యుడు. కేటీఆర్ కు మందు కలిపి పోస్టోడు సంతోషరావే. కేటీఆర్ కి పర్సనల్ అసిస్టెంట్ కేసీఆర్ కి పర్సనల్ అసిస్టెంట్ గా ఉండేది సంతోషరావే. సో కేసీఆర్ ఎవడు చెప్పినా ఆయనకున్న సంతోషరావు చెప్తే మాత్రం వింటాడు. మీరు ఇది మీకు క్లారిఫికేషన్ కావాలంటే రమ్యారావు గారు, కేసీఆర్ అన్న కూతురు అయినటువంటి రమ్యారావు గారిని అడగండి, క్లారిటీగా చెప్తుంది. ఓకే, సో ఆ సంతోషరావు అనేటోడు కొండగట్టు దగ్గర ఉన్నటువంటి ఎన్నో వేల ఎకరాలు ఆ దేవుని పేరు మీద ఉన్నాయి కూడా వాడు గ్రీన్ ఛాలెంజ్ మీద వాడు కబ్జా పెట్టే ప్రయత్నం చేసిండు. సో ఆ క్రమంలో హరితహారం ప్రోగ్రాం కింద వచ్చే డబ్బులని వాడు అట్లా మెక్కేసిండు వాడు సంతోషరావు అనే దుర్మార్గుడు. సో ఆ సంతోషరావే కేసీఆర్ గారికి పర్సనల్ అసిస్టెంట్. హీ టేక్స్ కేర్ ఆఫ్ ఎవ్రీ డీల్. ప్రతి డీల్ సంతోషరావు ద్వారా చేస్తాడు. కేసీఆర్ కొడుకుని నమ్మడు, బిడ్డను నమ్మడు, అల్లుని నమ్మడు, కానీ సంతోషరావుని నమ్ముతాడు. ఓకే, సంతోషరావు అనేటోడు అక్క కొడుకు, నాకు తెలిసి మేనల్లుడు నాకు కరెక్ట్ రిలేషన్షిప్. సో ఏది ఏమైనా ఆ సంతోషరావు కింద పర్సనల్ అసిస్టెంట్ లెక్క పనిచేస్తున్నాడు. ఆ గ్రీన్ ఛాలెంజ్ ప్రోగ్రామ్ లో కూడా హరితహారంలో కూడా ఇతడు యాక్టివ్ గా పనిచేసిన వాళ్ళ తండ్రి గారు చెప్తున్న ప్రకారం. సో ఏది యాక్టివ్ గా పనిచేసిన వాడు ఈ పూర్ణచంద్ర అంటాడు. ఓకే, సో అంటే పైసల పరంగా స్ట్రాంగ్ ఉన్నాడు.
సో వాళ్ళ తండ్రి గారు చెప్పిన దాన్ని బట్టి వీళ్ళు ఎక్కడ ఎక్కడో ఏదో పేరు చెప్పాడు, ఖానాపూర ఏదో పేరు చెప్పాడు. సో ఎక్కడో అది విల్లా కొనుక్కుంటున్నారు. సో ఆ విల్లాకి కావాల్సిన చెట్లు పెట్టడానికి కావాల్సిన చెట్లు కూడా మనము తీసుకురావాలని వీళ్ళు కలిసి వెళ్ళి ఆయనకు పూర్ణచందరు, స్వేచ్ఛ, అట్లనే పూర్ణచందర్ ఫ్రెండ్స్ కలిసి వెళ్ళి సో అది కూడా చూసి వచ్చారు. అట్లనే రీసెంట్ గా అరుణాచలం కూడా పోయి వచ్చారు అని చెప్తున్నారు వాళ్ళ దగ్గర తెలిసిన వాళ్ళు. ఓకే, సో ఈ క్రమంలో నా అనుమానం, ఓకే, మనకి ఎందుకంటే పోలీసులు కరెక్ట్ గా విచారణ చేసి ఆ ఫోన్ లో ఏముందో తెలుసుకొని పూర్ణచందర్ని పోలీసు వాళ్ళ తరహాలో ఇన్వెస్టిగేషన్ చేస్తే అక్కడ కొంత నిజాలు బయటపడవచ్చు. కానీ ప్రస్తుతానికైతే ఆ పూర్ణచందర్ కి సంబంధించిన ఈ శంకర్ గారు పూర్ణచందర్ తో మాట్లాడి ఈమె చనిపోయింది అది అంటే ఏదో నాకు తెలియనట్టుగా నటించి మొత్తానికి ఇవాళ పోలీసులు పోతే అక్కడ తాళం వేసి ఉంది, పారిపోయారు. వై? నీ పాత్ర లేనప్పుడు, నువ్వు సచ్చీలుడు అయినప్పుడు, నువ్వు నిజాయితీ పరుడు అయినప్పుడు నీ ఫోన్లు అప్పచెప్పి ఇన్వెస్టిగేషన్ లో సహకరించాలి, కానీ ఎందుకు పారిపోతావు? ఆలోచించండి. సో ఆ క్రమంలో నా అనుమానం, ఎందుకంటే ఇంత సుదీర్ఘకాలంగా కేటీఆర్ యొక్క ఒక్కొక్కరికి వాళ్ళ కుటుంబంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క దరిద్రం ఉంది. ఓకే, తండ్రికేమో తాగుబోతు, ఓకే, కూతురేమో ఇది వసూళ్లు చేస్తుంది, అల్లుడేమో హరీష్ రావు గారు కబ్జాలు పెడతాడు, వీడేమో తిరిగిపోతు కేటీఆర్. ఓకే, సో వీడికి అంతే, ఆడది కనిపిస్తే చాలు, అది వయసు ఉందా, ముసల్దా, దాని పిల్లలున్నారా, ఏది ఒక తెలంగాణనిచ్చిన తెలంగాణ తల్లి 60-70 ఏళ్ళు సాగుకు దగ్గర వచ్చిన ఆ తల్లిని కూడా అమ్మ బొమ్మ అని ఎవరన్నా అంటారా ఆ భూమి మీద? అదే కేటీఆర్ వాళ్ళ అమ్మని ఎవరన్నా మీ అమ్మ బొమ్మ అంటే ఊరుకుంటాడు వాడు? వాడి భార్యని అందరి దగ్గర వండబెడతా అంటే ఊరుకుంటాడు వాడు? మరి నువ్వు వేరే వాడి భార్యని, వేరే వాడి బిడ్డని, వేరే వాడి తల్లిని అట్లా ఆ దృష్టితో చూసే ఆ లంగబుద్ధి ఆడికెళ్ళి వచ్చింది రా లుచ్చబాడుకో. అంటే గడిలల్లా వెనకట మల్లిగా ఎల్లిగా అని చెప్పి వాని కొడుకుని వాడిని శూద్రుని జీతగాని లెక్కుంచుకొని వాని కొడుకుని పొలం పని పాలు వెండి ఇచ్చి వాని భార్యని అట్లా రేప్ చేసి అట్లా గడిలల్లో చేసిన సాంప్రదాయాన్ని అదే గడి మెంటాలిటీని ఇంకా కంటిన్యూ చేస్తా అంటే గడిలో ఎంత దూరం ధర్మేసిర్రా? గుర్తు చేసుకో ఒకసారి. ఊర్లలో ఒక్కొక్కరిని దొరకబట్టి దొరలని చంపుతుంటే అందరు ఊర్లు ఇడిచిపెట్టి వాళ్ళకున్న భూములు ఇడిచిపెట్టి పట్టణాలకు వారిపోయి వచ్చారు. అందుకని ఇప్పుడు ఆపరేషన్ కగార్ అని చెప్పి అందరు చంపుతున్నారు. మళ్ళీ అసలు అనుభవదాడి కాలం తీసేసి మొత్తం పంచిపెట్టిన భూములని మళ్ళీ గుంజుకున్నాడు వీడు కేసీఆర్ గారు. ఈయన కేసీఆర్ గారికి పూర్తిగా చిన్నజీఆర్ గారి కాళ్ళు మొక్కిన చిన్నజీఆర్ గారు చెప్తే ఏదైనా చేసేటువంటి అమిత్ షా లుచ్చనా కొడుకు, ఆ బ్రాహ్మణం లుచ్చనా కొడుకులు, ఈ మనువాద వ్యవస్థను నాటి నుంచి నేటికి పోషిస్తున్న ఆ లుచ్చనా కొడుకులు వాడు దోస్తవుతాడు. ఎట్లా గెలుస్తాడు బీజేపీ? 5% ఓట్లు లేనివాడు ఎట్లా గెలుస్తాడు? బీఆర్ఎస్ ఓట్లని బీజేపీ పడగొట్టిండు. మొన్న క్యాండిడేట్ నే లేవటలే ఎమ్మెల్సీలా. ఎందుకంటే ఆలోచన కొడుకు ఏంది, ఇక్కడ కాంగ్రెస్ ఉందనుకో రాష్ట్రంలో, బీజేపీని వ్యతిరేకించే పార్టీ ఉందనుకో, వానికి రావాల్సిన ఏది మూటలు రావు, అట్లనే వాడు ఏదైనా బిల్లు పెడితే మద్దతు ఉండదు. అందుకని వాడని ఉండాలి, వాడు రాలేని దగ్గర వాడికి మూటలు వంచేటోళ్ళు వానికి అనుకూలంగా బీజేపీ తెచ్చిన ఒక్క బిల్లు కూడా బీఆర్ఎస్ వ్యతిరేకంగా ఓటేయాలి ఇప్పటి వరకు. కాబట్టి దోస్తులు అది ప్రజలకు నాశనం చేస్తున్నారు. ఇంకా బీఆర్ఎస్ పరిపాలించినప్పుడే ఇంత గలీజ్ ఉందిరా అంటే దీనికి 100 రెట్లు గలీజ్ గా బీజేపీ పరిపాలించే రాష్ట్రాలు ఉన్నాయి. సో కాబట్టి ఇక్కడ అర్థం చేసుకోవాలి, దొంగ రాసుకుంటే బూడిదే రాలినట్టు వీడు గజ దొంగ అయితే వాడు గజ దొంగ బీజేపీ. ఒక్క మన రాష్ట్రానికి ఒక మెట్రో రైలు అనుమతి అంటే ఈడ అంటాడు, ఆడ సబర్మతి రివర్ ఫ్రంట్ కడతాడు, ఆడ యమునా రివర్ ఫ్రంట్ కడతాడు, ఈడ మూసీ రివర్ ఫ్రంట్ కడతా అంటే అడ్డపడతాడు, ఈడ ఐటీ పార్క్ పెడతా అంటే అడ్డు పడతాడు, ఐటీఆర్ ప్రాజెక్ట్ ఇరా అంటే ఇయ్యాడు, ట్రిపుల్ ఆర్ రీజనల్ రింగ్ రోడ్ కడదామంటే అనుమతి ఇయ్యాడు, అప్పులు చేద్దామా అంటే అనుమతి ఇయ్యాడు. అంటే నువ్వోడిరా మేమేం చేయాలి? నీకోడి ఇచ్చిండు జుట్టు, నీ చేలోడు పెట్టిండు అధికారం. నువ్వు పబ్లిక్ సర్వెంట్ కదా, నీ ఓడివి. చెప్పులు మోయడానికి కూడా పనికిరాని సన్నాసులు 8 మంది ఎంపీలు ఉన్నారు బీజేపీ వాళ్ళు. ఒక్కటన్నా తీసుకొచ్చిన రాష్ట్రానికి? వాడు కరీంనగర్కి ఏం తెచ్చిండు, వీడు నిజామాబాద్కి ఏం తెచ్చిండు, వాడు మెదక్కి ఏం తెచ్చిండు, వీడు మల్కాజ్గిరికి ఏం తెచ్చిండు? లుచ్చనా కొడుకులు. ఆలోచించండి మిత్రులారా. ఆ క్రమంలో ఆమెకు నాకు ఫస్ట్ తెలిసింది చెప్పినాక చూసుకుంటే చెప్దాం. ఓకే, అది ఎందుకంటే మోర్ అక్యురేట్ డీటెయిల్స్ ఉంటాయి. సో ఆ క్రమంలో నేను ఏమంటున్నా అంటే
డెఫినెట్లీ అమ్మాయి చూడడానికి అందంగా ఉంది. ఓకే, ఫిజికల్ గా లుక్ అరౌండ్ 40 years, వాళ్ళ కూతురికి అరౌండ్ 14 or 16 అరౌండ్ ఐ థింక్ షీ స్టిల్ గోయింగ్ టు స్కూల్. సో కానీ అందంగా ఉంది. సో ఆ క్రమంలో డెఫినెట్లీ నా అంచనా ప్రకారం కేటీఆర్ వదిలాడు. ఓకే, వదిలాడు. ఓకే, అది వాళ్ళు ఏం రాసిర్రో అది ఎంతవరకు కరెక్ట్ గానే తెలుగు స్క్రైబ్స్ ఏదో ఉంది, అందులో చూద్దాం. వాళ్ళు మరి ఆ తెలుగు స్క్రైబ్ టీఆర్ఎస్ కి అనుకూలం అని చెప్పిండ్రు, అయినా కానీ చూద్దాం. ఓకే, సో ఆ క్రమంలో ఏమంటున్నా అంటే ఇంకోటి ఏంటంటే ఈ లివ్ ఇన్ రిలేషన్షిప్ గురించి మాట్లాడుతున్నారు. ఫస్ట్ అయితే ఒకరినొకరు పరిచయం పెంచుకున్నాక వాళ్ళకి వర్కౌట్ అయితే కంటిన్యూ చేస్తారు, వర్కౌట్ కాకపోతే ఎండ్ చేసుకుంటారు, అంతే. అది మ్యారేజ్ అయినా సరే, మ్యారేజ్ కి లివ్ ఇన్ రిలేషన్షిప్ కి ఏమీ తేడా లేదు ఎక్సెప్ట్ ద లీగల్ బైండింగ్. అర్థమైందా? అంతకుమించి ఏం లేదు. మ్యారేజ్ లో కూడా రోజు కొట్టుక తెచ్చేటోళ్ళు ఉన్నారు, రోజు సంపుకుంటోళ్ళు ఉన్నారు, రకరకాలు ఉన్నారు. సో దెర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ లివ్ ఇన్ రిలేషన్షిప్ ఆర్ మ్యారేజ్, బోత్ ఆర్ సేమ్. పెళ్లి చేసుకున్న వాళ్ళు సంపుకుంటలేరు. నిన్న 16 ఏళ్ల బిడ్డ గంత పెద్దగా చేస్తే దానికి సమస్యకు పరిష్కారం, తల్లి మంచిగా చదువులేదా, బిడ్డ అట్లా బాగా డిఫరెంట్ గా ఫీల్ అయిందా, అది కారణం ఏదైనా సరే ఆ సమస్యకు పరిష్కారానికి వేరే మార్గాలు ఉన్నాయి. సంపుడు సచ్చుడు రెండు తప్పే. అంటే వేరే వాళ్ళని చంపడం కానీ ఆత్మహత్య చేసుకో రెండు తప్పే. ఫైండ్ ఎ మీనింగ్ఫుల్ సొల్యూషన్. యూ టేక్ హెల్ప్. There are so many social organizations, there are so many NGOs. Police help తీసుకోండి, వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ హెల్ప్ తీసుకోండి. There are so many ways to help. ఏ రకంగా నచ్చలేదు పారిపోండి, విడిపోండి. లేకపోతే నలుగురు దగ్గర పైసలు లేకపోతే పైసలు అడుక్కొని అయినా సరే వేరే దగ్గర ఉండండి. మీనింగ్ఫుల్ సొల్యూషన్ పెట్టండి. సంపుడు ఎందుకు రాయ్యా? సో ఆ క్రమంలో ఇక్కడ ఏమని చెప్తున్నా, లివ్ ఇన్ రిలేషన్షిప్ అనే దాంట్లో ఎస్ ఒకరినొకరు తెలుసుకునే ప్రయత్నం చేయడము, ఆ క్రమంలో అది భార్యాభర్తలాగా కలిసి బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అయినా సరే కలిసి ఉండడంలో తప్పులేదు. ఉన్నంత మాత్రాన్ని చంపుకోవాలని ఓడి చెప్పిండు. నచ్చలేదు, వర్కౌట్ అయితే ప్రయత్నం చేసిన, వర్కౌట్ కాలేదు, ఎండ్ చేసుకో. ఇప్పుడు ఒకటే ఆలోచించండి, విడిపోయేటోళ్ళు ఎవరైనా సరే, అది బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అయినా, హస్బెండ్ అండ్ వైఫ్ అయినా, లివ్ ఇన్ రిలేషన్షిప్ అయినా, ఇప్పుడు నీకు నచ్చకపోతే ఆ వ్యక్తి అసలు మీరు కలిసి ఉండకపోతారు కదా, ఫ్రెండ్షిప్ చేయకపోతారు కదా, రైట్? కామన్ సెన్స్ అన్నప్పుడు దెర్ ఇస్ ఏ ఫ్రెండ్లీ వేగా కూడా విడిపోవచ్చు. ఇప్పుడు నచ్చట్లేదు, ఎందుకంటే దూరం నుంచి చూసినప్పుడు నచ్చింది, దగ్గరకు వచ్చే వరకు వాళ్ళ ఆలోచనలు మన ఆలోచనలు 100% కలుస్తలేవు, ప్రయారిటీస్ చేంజ్ అయిపోయినాయి అప్పటికిప్పటికి అన్నప్పుడు. కానీ అన్నప్పుడు కాదు, ప్రాక్టికల్ ఆలోచించు బ్రదర్. సో అన్నప్పుడు కనీసం ఒకప్పుడు నాకు నచ్చింది కదా, ఆ తీపి జ్ఞాపకాన్ని అది మెమరీగా ఉంచుకోవాలి కదా. నచ్చకపోతే నువ్వు కలిసే ఉండకపోదు కదా, ప్రేమించకనే పోదు కదా, ప్రపోజలే చేయకపోదు కదా. కాబట్టి ఆ నచ్చిన మూమెంట్స్ జ్ఞాపకంగా ఉండని. సో అట్లీస్ట్ యూ లవ్ దట్ పర్సన్ ఫర్ సమ్ టైమ్, లీవ్ దట్ స్వీట్ మెమరీ యాజ్ ఇట్ ఈస్. ఒకప్పుడు నా జీవితంలో భాగస్వామిగా ఉండే, ఐ షేర్డ్ మై లైఫ్, మై బెడ్, మై బాడీ విత్ అనదర్ బీయింగ్, ఓన్లీ వన్ పర్సన్ ఇన్ దిస్ యూనివర్స్. సో చెరిష్ దోస్ మెమరీస్, లీవ్ దోస్ మెమరీస్, స్వీట్ మెమరీస్ యాజ్ ఇట్ ఈస్. ఆ స్వీట్ మెమరీస్ ఉండనియండి. అవన్నీ మర్చిపోయి ఎందుకు కొట్టుకదా చూడు. Yes, now it is not working. Okay, let us end it in a friendly way. What is wrong in that? విడిపోయినా కూడా ఒక ఫ్రెండ్ లాగానో లేకపోతే ఒక మానవత్వం లాగా ఉండొచ్చు కదా, శత్రువు లెక్క ఉండాల్సిన అవసరం లేదు కదా. నచ్చకపోతే నువ్వు కలిసే ఉండకపోదు కదా, నీ శరీరాన్ని బట్టలు లేకుండా ఇంకో వ్యక్తికి చూపెట్టకపోదు కదా. అందరికి చూపెట్టాం కదా, తల్లిదండ్రులకు చూపెట్టాం కదా, పిల్లలకు చూపెట్టాం కదా. అంటే నీ శరీరాన్ని ఇంకో థర్డ్ పర్సన్ కి బట్టలు లేకుండా చూపెట్టే అంత క్లోజ్నెస్ ఒకప్పుడు ఉండే కదా. ఆ క్లోజ్నెస్ ని ఎందుకు నువ్వు ఏమంటారు అన్ని మర్చిపోయి శత్రుత్వం పెంచుకొని చంపుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆలోచించుకోవాలి, ఎవరిది వాళ్ళు ఆలోచించుకోవాలి. ఓకే, అర్థమైందా? సో కాబట్టి నేను ఏమంటున్నా అంటే, నచ్చకపోతే వెన్ థింగ్స్ ఆర్ నాట్ వర్కింగ్ అవుట్, ఏ పర్పస్ కి అయితే మనం కలిసి ఉండాలనుకున్నామో ఆ పర్పస్ సాల్వ్ కాకుండా ఒక యుద్ధ వాతావరణం ఉన్నప్పుడు ఇట్ ఈస్ బెటర్ టు ఎండ్ ద రిలేషన్షిప్ ఇన్ ఏ ఫ్రెండ్లీ వే. విడిపోయినాక కూడా ఒక ఫ్రెండ్ గా ఎప్పుడన్నా మాట్లాడాలనుకుంటే మాట్లాడే స్థాయిలో ఉండగలగాలి ఆ రిలేషన్షిప్. దట్ ఈస్ ద హ్యుమానిటీ, కనీసం మానవత్వం మనం ఉండాలి. ఇంకోటి నేను ఏమంటున్నా, పిల్లలు వచ్చినాక థింగ్స్ విల్ బి డిఫరెంట్. ఇట్స్ నా పిల్లలు లేనప్పుడు ఉండే రిలేషన్షిప్ వేరే ఉంటుంది, పిల్లలు వచ్చినాక ఇట్ వోంట్ బి సేమ్.
అంత సింపుల్ కాదు. ఏది మళ్ళీ మళ్ళీ ఇంకో రిలేషన్షిప్ స్టార్ట్ అవ్వడము, ఆ పిల్లలు 2 సైడ్స్, ఆమె పిల్లలు ఇతని పిల్లలు, అది అంత వర్కౌట్ అవ్వడం అనేది అంత ఈజీ కాదు. అది వెరీ రేర్ ఉంటుంది. ఎందుకంటే తన తల్లి లేకపోతే తన తండ్రి కాకుండా 3వ పర్సన్ వచ్చినప్పుడు ఆ పిల్లలు యాక్సెప్ట్ చేయరు వాళ్ళని. సో వాళ్ళు ఎంత మంచిగా ఉన్నా తల్లి కానీ తండ్రి కానీ ఆ యొక్క స్టెప్ ఫాదర్ కానీ స్టెప్ మదర్ కానీ ఈ పిల్లలు దే డోంట్ యాక్సెప్ట్. వాళ్ళ మదర్ కాకుండా వాళ్ళ ఫాదర్ కాకుండా 3rd పర్సన్ ని వాళ్ళ తండ్రి లాగా వాళ్ళ తల్లి లాగా పిల్లలు యాక్సెప్ట్ చెయ్యరు. అది ఏ దేశమైనా సరే. అర్థమైందా? సో చిన్నప్పుడు ఏమంటారు, ఒక బుద్ధి రానంత వరకే ఓకే, ఒక 10 ఇయర్స్ వరకు ఓకే. ఆఫ్టర్ 10 ఇయర్స్ సమాజము ఈయన మీ నాయన కాదు, నేను డిఫరెన్షియేట్ చేస్తున్నాడు, నీ స్టెప్ ఫాదర్ పుట్టిన వాళ్ళు డిఫరెంట్ ఉంది, నీకు డిఫరెంట్ ఉంది, అతను నిజంగా జెన్యున్ గా హగ్ ఇచ్చినా నేను ఎన్నో టచ్ చేసిండు, ఇట్లా రకరకాల మిస్అండర్స్టాండింగ్స్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే యు ఆర్ నాట్ యాక్సెప్టింగ్ ద స్టెప్ ఫాదర్ ఆర్ స్టెప్ మదర్ యాజ్ యువర్ ఫాదర్ ఆర్ మదర్. కాబట్టి దానికి ఆ సమస్యకి పరిష్కారం లేదు. ఇక వాళ్ళని 100 నీ రక్తం ప్రవహించదు కాబట్టి నిన్ను 3rd పర్సన్ ని నీ తండ్రిలాగా నీ తల్లిలాగా యాక్సెప్ట్ చేయడానికి ఆ పిల్లలు మనం ఎన్ని చెప్పినా వాళ్ళు ఒప్పుకోరు. అది వర్కౌట్ కాదు. దెర్ ఇస్ నో సొల్యూషన్. దానికి నేనేమంటున్నా అంటే ఓన్లీ ఈ యొక్క పిల్లలకి, నీ పిల్లలు కాని వాళ్ళకి నీవు ఈ 2 అడల్ట్స్ మ్యాన్ అండ్ ఉమెన్ దే కెన్ లివ్ టుగెదర్. బట్ ఈ పిల్లని మాత్రం ఈ స్టెప్ ఫాదర్ కి స్టెప్ మదర్ కలవనియద్దు. కలిస్తే బయట కలవాలి కానీ విత్ ఇన్ ద సేమ్ ఇంట్లో కలిసి ఉండొద్దు. అర్థమైందా? లేకపోతే దిస్ విల్ ఇది ఈ సమస్యకు పరిష్కారం లేదు. డైరెక్ట్ ఎగ్జాంపుల్ చెప్తా. మా డాడీ వాళ్ళ పెద్దక్క కొడుకు వాళ్ళ భార్య, ఆమెకు మెంటల్ గా ఏదో అది మెంటల్లీ ఆమె కొంచెం రిటార్డెడ్ లాగా ఉండి ఆత్మహత్య చేసుకొని చనిపోయింది, కాలబెట్టుకొని చనిపోయింది. చనిపోతే ఆమెకు ఒక కూతురు. ఓకే, ఈయన ఇంకా యంగ్ లోనే ఉన్నాడు కదా, అరౌండ్ 45 ఎంతనో ఉండే. సో ఏం చేసారు, అందరు పెద్ద మనుషులు కలిసి ఇంకో ఆమె వేరే ఆమెకు ఒక కూతురు, ఆమెకు హస్బెండ్ చనిపోయాడు. సో వీళ్ళిద్దరు పెళ్లి చేశారు. ఇప్పుడు 2 కూతురులు అయిపోయారు. ఆమె కూతురు ఒకరు, ఈయనకు మొదటి భార్య ద్వారా పుట్టిన కూతురు ఒకరు. ఈ కూతురు ఆమె ఇద్దరు ఆడపిల్లల్ని చాలా ప్రేమగా చూసుకుంటుంది తల్లి. ఎక్కడ డిఫరెన్షియేట్ చేస్తలేదు మేము చూసినంత వరకు. అయినా సరే ఈ పెద్ద ఫస్ట్ వైఫ్ వాళ్ళ కూతురు ఆమె నాకు తల్లి లెక్క యాక్సెప్ట్ చేయదే. ఎందుకు చేయలేకపోతుంది ఈ అమ్మాయి అంటే, ఆ చనిపోయిన ఆమె వాళ్ళ అక్కలు చెల్లెళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఈమెకు చెవులని నింపుతా ఉన్నారు చెత్త. ఈ తండ్రి ఏం చేయగలుగుతాడు? ఏమి చేయలేదు. ఆమె ఏం చేయగలుగుతుంది? ఏమి చేయలేదు. సో ద ఓన్లీ సొల్యూషన్ ఏంది, ఈమెను వేరే వాళ్ళ దగ్గర అక్క దగ్గర పెంచడమా, హాస్టల్ వేయడమా చేసి ఈ తండ్రి బయట కలవాలి. అంటే ఈ స్టెప్ తల్లి అదే ఏమంటారు, ఈ స్టెప్ తల్లి సవతి తల్లి ఉన్న దగ్గర ఆ పిల్ల ఉండకూడదు. తండ్రి బయట కలవచ్చు, లేకపోతే హాస్టల్లో మెయింటైన్ చేయొచ్చు. ఇది చేయకపోతే ఇది ఎప్పుడు ఏదో ఒక ఈవెన్ మొన్న ఆ పిల్ల పేరేంది, అదే నిన్న చనిపోయి తల్లిని చంపేసింది చూడు, అంజలి కూతురు, ఏమో పేరు ఐశ్వర్యనా కాదు, పేరు ఏదో పేరు. సో ఆ కేసులో కూడా ఇదే పరిస్థితి. ఆమె ఫస్ట్ హస్బెండ్ చనిపోయినాక ఈ సెకండ్ హస్బెండ్ చేసుకున్నది. ఈ సెకండ్ హస్బెండ్ ద్వారా చిన్న కూతురు పుట్టింది. పెద్ద కూతురు ఇది యాక్సెప్ట్ చేయలేకపోతున్నది ఇతని తండ్రిలాగా. మా అమ్మ చిన్న కూతుర్ని మంచిగా చూస్తుంది, నన్ను చూడదని ఒక పగ పెట్టుకుంది. ఎట్లా వచ్చింది ఆ అమ్మాయికి? చుట్టుపక్కల నేబర్స్ అందరు, స్కూల్లో ఉన్న పిల్లలందరూ ఈయన మీ తండ్రి కాదు, నిన్ను మంచిగా చూస్తలేరు, ఆమెకు చెత్త అంతా నింపేసారు ఆ అమ్మాయికి. ఆ చెత్త పగ పెట్టుకొని ఈమెను ఎట్లయినా చంపాలి, లేకపోతే మా అమ్మ నన్ను బతకనియదు, నా సంతోషాన్ని కానియదు, కనీసం నువ్వు మంచిగా చూడుకుని ఎవరితో నా లైఫ్ నేను చూసుకుంటా అంటే కూడా ఏది నన్ను తీసుకొస్తున్నావు, నా సంతోషాన్ని హరిస్తున్నావు, నువ్వు మంచిగా చూడవు, చెల్లెనే మంచిగా చూస్తావు అన్న పగ పెట్టుకొని ఆమె చంపేసింది. అంటే ఆమె మైండ్ పాపం చిన్నప్పటి నుంచి ఈ సమాజం కరప్ట్ చేసేసింది. అర్థమైందా? సో కాబట్టి దీని సొల్యూషన్ ఏంది, ఒకటే ఇంట్లో ఉండొద్దిగా. ఆ అమ్మాయి యొక్క సొంత ఆ ఇద్దరికి పుట్టనోళ్ళు అయితే వీళ్ళు కలిసి ఉండాలనుకుంటే ఆ అమ్మాయిని బయట ఉంచాలి. లేదు అంటే వీళ్ళు అక్కడే ఉండాలి, వీళ్ళిద్దరు రిలేషన్షిప్ బయట ఉండాలి, ఇంటికి రావద్దు, ఒకటే ఇంట్లో ఉండొద్దు. ఇట్లా ఏదైనా మీనింగ్ఫుల్ సొల్యూషన్ పట్టాలి. ఓకే, పిల్లలు వచ్చినాక. పిల్లలు రాకపోతే వేరే ఉంటుంది లెక్క. ఓకే, ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. సో శంకర్ వాళ్ళ తండ్రి పేరు శంకర్, తల్లి పేరు శ్రీదేవి, వాళ్ళిద్దరు నక్సలైట్ బ్యాక్గ్రౌండ్ అంట అది. సో PDSU
సో ఆ క్రమంలో వాళ్ళు అప్పుడు ఏది యొక్క అజ్ఞాతవాసంలో చాలా కాలం గడిపితే వాళ్ళ యొక్క కోడలు శంకర్ బ్రదర్ వాళ్ళ కోడలు ఈ అమ్మాయిని పెంచిందంట. ఓకే, సో తర్వాత ఏమంటున్నాడు, ఇది ఆయనకు పూర్ణచందర్కి పెళ్ళైంది, పిల్లలు ఉన్నారు. ఓకే, కానీ అది మరి ఆ రిలేషన్షిప్ ను పూర్తిగా కరెక్ట్ గా ప్రాపర్ గా డివోర్స్ తీసుకొని ప్రాపర్ గా ఎండ్ చేసుకోకుండానే ఇది స్టార్ట్ చేసిండు. ఫస్ట్ అది పూర్తిగా ఎండ్ చేసుకున్నాక ఇది స్టార్ట్ చేస్తే కరెక్ట్ ఉంటుంది. ఎందుకంటే ఇక మళ్ళీ వాళ్ళు వచ్చి ఇబ్బంది పెట్టుడు, వాళ్ళ ఆ యొక్క ఫస్ట్ వైఫ్ వాళ్ళ అన్నదమ్ములు ఈయన కొట్టడము, ఈ యొక్క వాళ్ళ పిల్లలు, ఇదంతా తలకానప్పు ఉండొద్దు. అంటే నాకేమనిపిస్తుంది అంటే మేబీ ఐఎమ్ రాంగ్, నేను చూసి చెప్తున్నా, వాళ్ళు ఫస్ట్ వైఫ్ తోటి ఆ రిలేషన్షిప్ ఉంటుంది, ఆ కిడ్స్ ఉంటారు, అన్ని ఉంటాయి. కేవలం అందంగా అనిపిస్తే అనుభవించడానికి నేను విడగొట్టుకుంటున్నా, నాది అయిపోయింది అని చెప్పి వాడు అబద్ధం చెప్పి ఈమె తోటి అట్లా అప్పుడప్పుడు వచ్చిపోవుడు, ఎంజాయ్ చేసుడు అంతే. ఒక ఏమంటారు మన దగ్గర ఏమంటారు వెనకడ పెట్టుకుంటారు కదా, ఏమంటారు చిన్నిల్లు అనేటోళ్ళు కదా, ఇంకోటి. సో అట్లా అంటే ఇల్లు అఫేర్ మెయింటైన్ చేస్తాడు అన్నట్టు. వాడిని పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు, కానీ పెళ్లి చేసుకోను అంటే ఈ అమ్మాయి దగ్గరికి రానియదు. ఈమె అందంగా ఉంది, ఈమెను అనుభవించాలి. ఏం చేస్తుంటాడు ఈడు అనుభవించడు కాకుండా ఇంకా వాని దోస్తులకి వాడు వ్యాపారం చేసే ప్రయత్నం వానికి అప్పయ్యప్పుడు ఇట్లా ఎందుకు చేస్తున్నాడు? వానికి ఫస్ట్ వైఫ్ తోటి విడగొట్టుకునేది లేదు, వాడు డైవోర్స్ అప్లై చేయడు, కేవలం ఈమెకు అబద్ధాలు చెప్తాడు, కేవలం అనుభవించడానికి. మళ్ళీ అమెరికాలో కూడా మాకు తెలిసినవాడు ఒకడు, ఏమని పేరు చెప్తే మీకు అందరికి తెలుసా అని పేరు, కానీ మళ్ళీ చెప్పడు ఎందుకని చెప్తలేను. కానీ వాడు అదే చేసిండు, ఆ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటా అని చెప్పి, నేను డివోర్స్ తీసుకుంటున్నా, పెళ్లి చేసుకుంటా అని చెప్పి అన్ని రకాల అనుభవించి ఏమరా పెళ్లి చేసుకో అంటే బ్లాక్ చేసిండు. మళ్ళీ వాడికి భార్య పిల్లలతోటి అట్లనే ఉన్నాడు మంచిగా. సో కాబట్టి నేను ఏమంటున్నా, ఈ ఫస్ట్ క్లారిఫై చేసుకోండి, వాడు నిజంగా డైవోర్స్ తీసుకున్నాడా విడిపోయిందా ఆలోచించుకోండి. వాడు డైవోర్స్ తీసుకున్నాక అఫీషియల్ గా డైవోర్స్ వచ్చినాక అప్పుడు ఆలోచించండి కదా. వాడు మోసం చేస్తున్నాడు, కేవలం నేను అనుభవించడానికి, ఉంచుకోవడానికి, అప్పుడప్పుడు వచ్చిపోవడానికి వాడు కథలు పడుతున్నాడు. అది అర్థం చేసుకోవాలి. ఓకే, ఏది చెప్పిన. సో తర్వాత చూద్దాం, ఇది మనకు వేరే వాళ్ళ యొక్క అనుభవాలు ఏమున్నాయో చూద్దాం, వేరే వాళ్ళు రాసినవి కానీ వాళ్ళ చూద్దాం. ఇంకోటి ఏంటంటే, వాడు ఇది న్యూస్, ఇది ట్యాపింగ్ చేసిండు, ఈ అమ్మాయిని వాడుకునే ప్రయత్నం చేసిండు అని ఈ కేటీఆర్ వీడుగా అయి ఉంటాడు అన్న ఉద్దేశంలో వాళ్ళు మహా న్యూస్ వాళ్ళు షేర్ పెడితే విజువల్స్ కానీ పోయి అటాక్ చేశారు. అంటే ఈ చట్టము అంటే నువ్వు తప్పు చేయకపోతే ప్రూవ్ యువర్ గిల్టీ, ఏమంటారు ఇన్నోసెన్స్. నీ ఇన్నోసెన్స్ ను ప్రూవ్ చేసుకోవాలి, కానీ వాడిని పోయి ఎందుకు కొడుతున్నావు, ఎందుకు తిడుతున్నావు, ఎందుకు దాడి చేస్తున్నావు అంటే ఈ నిజాన్ని బయటకు రావద్దనే కదా. నువ్వు ఎందుకు దాడి చేస్తావు? వెన్ యూఆర్ ఇన్నోసెంట్, వెన్ యూఆర్ జెన్యూన్, ప్రూవ్ యువర్ ఇన్నోసెన్స్. సింపుల్ కదా. కోర్టు ఉన్నది, చట్టం ఉంది, పోలీసులు ఉన్నారు, వ్యవస్థ ఉంది. వాళ్ళ ముందట నేను నిర్దోషి నేను ప్రూవ్ చేసుకో. ఎందుకు నిజాన్ని చంపే ప్రయత్నం చేస్తున్నావు అంటే ఆ నిజాన్ని బయటకు రావద్దనే కదా. ఆలోచించండి దయచేసి. అయిపోయింది, బీఆర్ఎస్ పని పూర్తిగా అయిపోయింది. మీరు చేసిన పాపాలు ఒకటి కాదు, రెండు కాదు, ఒక్కొక్కటి బయటకు వస్తుంటే మీ తలకాయ ఏడబెట్టుకోవాలనో అర్థం కాని పరిస్థితి వచ్చింది. అర్థమైందా? అందుకంటున్నా, ఎనీథింగ్ ఎక్స్ట్రీమ్ ఈజ్ నాట్ గుడ్. ఎనీథింగ్, ఏది అతి వినాశనానికి కారణం. అతి దేనికి మంచిది కాదు. అతి మంచితనం మంచిది కాదు, అతి దోపిడి గాని అన్యాయాలు గాని అతి దేనికి మంచిది కాదు. మధ్య మార్గం ఉత్తమం. ఓకే, ఎక్కువ తిన్నా కష్టమే, అసలే తినకపోయినా కష్టమే, ఏదైనా సరే. సో ఆ క్రమంలో ఈమె గురించి ఏమేమి ఉన్నాయి న్యూస్ చూద్దాం. టీవీ యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య. ఏముంది, తెలుగు టీవీ యాంకర్ స్వేచ్ఛ ఓటార్కర్ ఆత్మహత్య చేసుకున్నారు. హైదరాబాద్ జవహర్ నగర్ లోని తన ఇంట్లో బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆమె మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. స్వేచ్ఛ గత 18 ఏళ్లుగా పలు తెలుగు టీవీ ఛానళ్లలో జర్నలిస్ట్ గా, యాంకర్ గా పనిచేస్తున్నారు. TV9తో పాపులర్ అయిన ఆమె ప్రస్తుతం టీ న్యూస్ లో ఉన్నారు. TUWJ స్టేట్ జాయింట్ సెక్రటరీగా ఉన్నారు. తెలంగాణ సంథింగ్ ఏదో అదేందో. ఆత్మహత్య గల కారణాలు తెలియాల్సి ఉంది. అది స్టార్టింగ్ లో వచ్చిన ఇది మన యొక్క ఏమంటారు ఇన్ఫర్మేషన్. తర్వాత ఇక ఈ ఫోటో నేను చూపెట్టలేనేమో నాకు తెలియదు.
ఇట్లా సరే, ఏది ఏమైనా అట్లా ఉంది. ఓకే, కింద చూపెడదాం కాళ్ళు. ఐడియా చూడండి, కాళ్ళు బెండ్ అయి ఉన్నాయి. అట్లా అది ఎట్లా సాధ్యం చెప్పండి మీరు ఊరేసుకోవడం? ఐ డోంట్ నో. నేనేం రాసిన, యాంకర్ స్వేచ్ఛ ఫోటో చూశాక అర్థమవుతుంది ఇది ఆత్మహత్య కాదు అని. మిత్రులారా, వివరాలు రావాలి బయటకి. టీ న్యూస్ భాగవతాలు, బీఆర్ఎస్ భాగవతాలు. ఓకే ఓకే ఇక్కడ ఎవరు, తులసి చంద్ గారు ఆమెతో ఉన్న సాన్నిధ్యాన్ని షేర్ చేశారు. చదువుదాం ఏమంటుంది తులసి గారు. అన్బిలీవబుల్, ఏడుస్తుంది. స్వేచ్ఛ నాకు ఎప్పటి నుంచో తెలుసు. తను జర్నలిస్ట్ మాత్రమే కాదు, యాక్టివిస్టు. ఇదే చెప్పబోయినా ఇంతకుముందు. యాక్టివిస్టు, రచయిత, అదే పోయెట్. ఎన్నో కవితలు రాసిన పోయెట్. పర్సనల్ లైఫ్ లో చాలా ఇష్యూస్ ఫేస్ చేసింది. సింగిల్ మదర్ గా పాపను పెంచుతూ ఎంతో బోల్డ్ గా రాస్తూ మాట్లాడుతూ ఉండే స్వేచ్ఛను చూసి ఈ అమ్మాయి పేరుకు తగ్గట్టే బతుకుతోందని చాలా సార్లు అనిపించేది. తను చేసిన ఇంటర్వ్యూలు అంటే నాకు చాలా ఇష్టం. చివరిగా ఉమెన్స్ డే కార్యక్రమంలో కలిసి చాలాసేపు మాట్లాడుకున్నాం. అప్పుడు అదే చెప్పాను, కెరియర్ కూడా చాలా బాగుంది అని చెప్పింది. అలాంటి అమ్మాయి పాప గురించి కూడా ఆలోచించకుండా ఆత్మహత్య చేసుకుంది అంటే అస్సలు నమ్మబుద్ధి కావట్లేదు. మిస్డ్ ఏ డైనమిక్ జర్నలిస్ట్ అండ్ డియర్ ఫ్రెండ్. మై థాట్స్ విత్ హర్ డాటర్ అండ్ మదర్. స్వేచ్ఛ ఒటార్కర్. స్వేచ్ఛ. ఓకే, సో అది తులసి గారు రాశారు. సో ఈమె స్వేచ్ఛ. ఓకే, సో ఈమె ఏమని పెట్టుకుంది, ఆమె పేరు కూడా మార్చుకుంది. స్వేచ్ఛ పూర్ణచంద్ర అని పెట్టుకుంది. లైఫ్ ఓన్లీ డిమాండ్స్ ఫ్రమ్ యూ ద స్ట్రెంగ్త్ దట్ యూ పొజెస్ అని అంటుంది. అంటే నీ యొక్క జీవితంలో స్ట్రాంగ్ ఉండాలని చెప్తుంది. ఈమె సో షీఈస్ లుకింగ్ వెరీ గుడ్, బ్యూటిఫుల్. ఎందుకంటే మనం జర నల్లగుంటాం కదా మన సౌత్ ఇండియన్స్. సో షీఈస్ లుకింగ్ మోర్ వైట్. సో డెఫినెట్లీ కేటీఆర్ వీ డోంట్ నో. సో ఇది ఆమె రాసిన పుస్తకం, కవిత్వం. మట్టి పూల గాలి, స్వేచ్ఛ కవిత్వం. ఏం రాసింది ఆమె కవిత చదువుదాం. ఉండకుండా పోకు, ఉండకూడని చోటికి పోకు, నువ్వు లేని చోట నీ ఉనికి కోసము చూడకు, కాలం లోపలి కాలం గడిచే కొద్దీ మారుతుంటుంది. కవిత పేరు ఉండకుండా పోకు, కవిత పేరు. ఆమె రాసిన ఇది అర్థమైందా? ఏమంటుంది, ఎదురు చూస్తుంది ఎద బరువు మోస్తుంది, అలసిపోతుంది అలిగిపోతుంది, పగిలిపోయిన వేళ కనుమరుగైపోతుంది, కాలాన్ని దాచిన కాలం శవమైపోతుంది. అందుకే ఊపిరున్నంతసేపు ఉండకుండా పోకు, ఉండకూడని చోటికి అసలే పోకు, వెళ్ళిపోయిన అలతో బయటి కాలం కరిగిపోయింది, నువ్వు లేకుండా పోతే భల్లున పరిగెత్తుకొచ్చి నీ అడుగులు చెరిపేసి నువ్వెవరో ఎవరికి ఎప్పటికీ తెలియనట్లు జీవన్ మరణాలను కలిపి అందుకోలేని తీరంలో బందీ చేస్తుంది. పుట్టడము చావడము సృష్టించలేని వ్యధలో నిన్ను మరిచిన నేను కాలం లోపలి కాలంలో నిద్రిస్తూనే ఉంటాను. నిన్నప్పటికే పూర్తిగా మరిచివేయబడి ఉంటాను. అంతకంటే ముందే నాకు నువ్వు ఉండకుండా పోకు. స్వేచ్ఛ ఒటార్కర్. ఇది ఆమె కవిత్వం. ఓకే, ఇంకేముంది, చెరుకు సుధాకర్ బ్రదరు ఆమె గురించి ఆయన పోస్ట్ చేశాడు. చెరుకు సుధాకర్ బ్రదర్ తెలుసు కదా, తెలంగాణ ఉద్యమకారుడు. సో ఆయన ఏం రాసిండో చదువుదాం. ఏమంటుండు చెరుకు సుధాకర్ బ్రదర్? స్వేచ్ఛ నా కొడుకుతోటి సమాంతరంగా ఎదిగిన పిల్ల, మా నవ్య కంటే 3 ఏళ్లు పెద్ద, మా ఇంటి ఆడపిల్ల అన్నట్లే. స్వేచ్ఛ పుట్టిన తర్వాత శంకర్ అన్న, శ్రీదేవి ఆమె ఆలనా పాలన కోసం పడ్డ కష్టాలు, ఎన్ని ముచ్చట్లు చెప్పుకున్నా ఎవరు తన బిడ్డను సొంత బిడ్డలా కాపాడుకుంటారని ఆలోచించి శంకర్ అన్న తన కుటుంబపు
ఆడపిల్ల సంధ్య దగ్గరకు చేర్చింది. ఆ సంధ్య వాళ్ళ మేనకోడలు అని చెప్పారు. ఎంత శ్రీదేవి కామారెడ్డి, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో బీడీ కార్మికుల కోసం పనిచేసిన శంకరన్న ఉమ్మడి రాష్ట్ర PDSU రాష్ట్ర అధ్యక్షుడితో పాటు ఆ తర్వాత విజృంభణ పత్రిక, ఆ తర్వాత హైదరాబాదులో మురికివాడలో కార్మిక సంఘాల నిర్మాణం బాధ్యతగా ఉంటూ పూర్తి కాలం పనిచేస్తున్న సమయంలో మా నకరేకల్ శాలి గౌరారం మండలంలోని ఇటుకులపాడుకు చెందిన సాధుల నరసన్నతో సంధ్య పెళ్లి విప్లవ పార్టీ నేతృత్వంలో జరపడంతో నేను 1991లో వచ్చే నాటికి వీళ్ళంతా నా ఆత్మీయులు. ఆయనను సాధుల నరసన్న అనడం కంటే సాదే నరసన్న అనడం కరెక్టేమో. మూసీ చెరువు మత్స్య కార్మిక సంఘం అధ్యక్షులుగా ఇతర పార్టీ అప్పజెప్పిన కార్యక్రమాలు ఎన్ని ఉన్నా, ఎన్ని ఆర్థిక ఒడిదడుకులు ఉన్నా, ఎంతో మంది పార్టీ నుండి అవసరం రీత్యా నకరేకలు పంపితే అన్నీ తానే అయి సంరక్షణ బాధ్యత తీసుకునేవాడు సాధుల నరసన్న. స్వేచ్ఛను శంకరన్న చిన్నతనంలోనే వదిలిపెడితే 10వ తరగతి ఇక్కడే చదువుకునేదాకా అన్ని బాధ్యతలు నరసన్ననే మోసిండు. వింటురా, ఆ సాధుల నరసన్న అండ్ సంధ్య వాళ్ళు పెంచిండ్రు అనేది చెప్తున్నాడు. సో స్వేచ్ఛ నకరేకల్లోని నేతాజీ హై స్కూల్ నుండి 10వ తరగతి పాస్ అయింది. అంటే ఈమె నల్గొండ నేపథ్యం, మనకు అర్థం, ఖమ్మం నల్గొండ. సో ఆ తర్వాత ఇంటర్మీడియట్, డిగ్రీ జర్నలిజం. తన ప్రస్థానం అంతా తెలంగాణ ప్రజలకు, తెలంగాణ జర్నలిస్టులకు చాలా స్పష్టంగా తెలుసు. మా నవ్యకు, సుహాస్కు, లక్ష్మికి, అందరికీ, వాళ్ళ కుటుంబ సభ్యులు, మన చెరుకు సుధాకర్ అన్నకి అందరికీ స్వేచ్ఛ మా ఇంట్లో ఆడపిల్ల. నకరేకల్ తాను ఎప్పుడు వచ్చినా ఇటు రావడం, తాను హైదరాబాద్ లో ఏ ఛానల్లో ఉన్నా, నేను ఏదైనా మీడియా పాయింట్ లో ఎక్కడైనా ఉన్నప్పుడు అంకుల్ అంటూ వచ్చి భుజాల మీద వాలిపోవడం, ఎదుగుతున్న బిడ్డల తెలివి, ఆత్మస్థైర్యం, నవీన పోకడలు, సమాజ చింతన ఉన్న తల్లిదండ్రులకు మరింత సంతోషాన్ని ఇస్తాయి. స్వేచ్ఛ అట్లా ఎదిగింది కూడా. 2010లో అనుకుంటా స్వేచ్ఛ ఒకసారి తెలంగాణ భవన్ లో దూరం నుండి అంకుల్ అంకుల్ అంటూ కేకలు వేస్తున్నది. న్యూస్ రీడర్, హ్యాండ్సమ్ కోట్, డ్రెస్ అమ్మాయికి నాతో ఏం పని అని నేను అట్లాగే వెళ్తున్నప్పుడు కేకలు వేసి మరీ ఉరికొచ్చి నన్ను గుర్తుపట్టలేదా అంకుల్, నేను స్వేచ్ఛను అంది. అనేక అభివృద్ధి కూడా తర్వాత 2023లో నేను బీఆర్ఎస్ కు వచ్చిన తర్వాత తెలంగాణ భవన్ వచ్చినప్పుడు నా మిత్రుడు అడ్వకేట్ భరత్ ఛాంబర్ లో కలిసి టీ న్యూస్ ఆఫీస్ నుండి కబురు వచ్చింది, జాయిన్ అవుతా అని చెప్పింది. టీ న్యూస్ లో జాయిన్ అవుతా అని చెప్పిందంట. ఎప్పుడు ఇయర్ 2023లో. ఆ తర్వాత మధ్యలో కూడా కనబడింది. ఇప్పుడు ఇలాంటి పిడుగు లాంటి వార్త. ఇప్పుడే సాధన నరసయ్యతో మాట్లాడి ఉన్నాను. వాళ్ళు హైదరాబాద్ దారిలో ఉన్నారు అంటే చనిపోయినాక. అంతా గందరగోళమైన పరిస్థితి. ఇప్పుడు ఆమెను వారి ఇంటిలో ఆత్మహత్య చేసుకుని గమనించడానికి ఇంకో 18 గంటల ముందు ఈ సంఘటన జరిగింది. ఏం జరిగిందో ఎవరికి తెలియకపోయినా స్వేచ్ఛ కూతురు స్కూల్ నుండి వచ్చి ఎంతకు తలుపు తీయకపోవడంతో తలుపులు పగలగొట్టి స్వేచ్ఛను అక్కడి నుంచి గాంధీ హాస్పిటల్కి తరలించారు. అంటే డే టైంలోనే అయింది. ఆమె స్కూల్ వెనక బిడ్డ చక్క నడుస్తూ చెరగని చిరునవ్వుతో వెలుగులు పంచే స్వేచ్ఛ ఇప్పుడు లేదంటే బాధ కంటే కూడా భయం వేస్తుంది. ఇప్పుడు ఈ క్షణానికి ఈ సంఘటన మా ఇంట్లో జరిగిన సంఘటనగానే భావిస్తున్నాను. స్వేచ్ఛతో మాత్రమే అనుబంధం కాదు. శంకర్ అన్న విజృంభును బాధ్యుడిగా ఉన్నప్పుడు ఆయన కేర్ ఆఫ్ చాలా సందర్భాల్లో మా హిమాయత్ నగర్ రూమ్ మాత్రమే. అంటే ఈ శంకర్ అన్న వాళ్ళ తండ్రి శంకర్ అన్నకి మన యొక్క ఏమంటారు సుధాకర్ అన్నకి చాలా బాంధవ్యం ఉంది అనేది మనకు అర్థమవుతుంది ఇక్కడ. శంకర్ అన్న పాలిటెక్నిక్ కాలేజీలో ఓ నరసింహారెడ్డితో పాటు కత్తిపోట్లకు గురైనప్పుడు పూర్తి చికిత్స అందడంలో నేనే దగ్గరగా ఉన్నా. లక్ష్మి, నేను పార్టీ ఇచ్చిన సహకారంతో పెళ్లి చేసుకున్నాం. నా వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దడంలో ఆ ఇద్దరు దంపతులతో పాటు నేను ఎరిగిన చాలా మందికి స్వేచ్ఛ ఇంకా తమ భుజాల మీద ఎదుగుతున్న చిన్నపిల్లనే. స్వేచ్ఛ కన్నా పిల్లను కూడా ఇప్పుడు అందరూ బాధ్యతగా సంరక్షించుకోవాలి. స్వేచ్ఛ కన్నా పిల్లని అంటే వాళ్ళ బిడ్డను అందరు టేక్ కేర్ చేయాలని అంటున్నాడు. పసిపిల్లవాడు మనస్తత్వం ఉన్న శంకరన్నను అనేక ఆటుపోట్ల మధ్య అనారోగ్యాన్ని గుదిబండగానే శ్రీదేవికి మనం సపోర్ట్ గానే ఉండాలి. మన జీవిత కాలం ఎంతనో తెలియదు గాని ఇంకో 100 జన్మల సమయానికి సరిపోయే బరువులు, బాధ్యతలు, తోడుపాట్లు ఏ స్వేచ్ఛ లేకుండా కబలించడానికి సిద్ధంగా ఉన్నాయి.
స్వేచ్ఛను కబలించే వ్యవస్థల మీద కన్నెర్ర చేసే స్వేచ్ఛ, అక్షర యుద్ధం చేసే స్వేచ్ఛ, అక్షరాలను వ్యాసాలుగా కవితలుగా తీర్చిదిద్దే స్వేచ్ఛ. అంకుల్ అన్నావు, ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ అన్నావు, తోటి కన్న బిడ్డతో పాటు మురిపాలు, ముసిముసి నవ్వులు, అలుగుడు, సంతోషంతో వెలుగుడు. ఎన్నిసార్లు పట్టరాని సంతోషంలో నీ నెత్తి నిమిరి దిష్టి తీస్తినో. అన్నపు ముద్దల మరుపురాని వెన్నెల ముచ్చట్లు ఎన్ని తల్లి. నవ్య సుహాస్, నువ్వు ఇట్లా రాలిపోవడం తలుచుకొని బాధగా మెలి తిరగడం నీకు కనిపించదుగా. ఇట్లా ఎట్లా చేస్తావు నువ్వు అని శపించడానికి, ఆగ్రహించడానికి కూడా మా దగ్గర శక్తి లేదు. ఆపరేషన్ కగార్ చిన్న భిన్నం కంటే వైకల్యంగా ఉంది ఈ రోజు. ఇంకా ఎక్కువ రోజులు బతికే అవకాశం ఉంటే నీ బిడ్డకు నువ్వు లేని లోటు తీర్చడం కోసం పేగుబంధంతో సమానంగా తన్లాడుతా అని చెప్తున్నా. నాతో అవసరం లేదనే వెళ్ళిపోయావు. పో బిడ్డా పో. ఊపిరి లేకపోవడమే స్వేచ్ఛ అయితే నీ దారిన నువ్వు పోయినట్లే అని చెరుకు సుధాకర్ అన్న రాసాడు. అతనికి ఆ స్వేచ్ఛతో ఉన్న అనుబంధాన్ని, వాళ్ళ కుటుంబంతో ఉన్న అనుబంధాన్ని షేర్ చేసుకున్నాడు. ఓకే, సో ఆ క్రమంలో మిగతా ఫోటో చూసినాక ఇంకా వేరే వాళ్ళ కామెంట్స్ కూడా చదివే ప్రయత్నం చేస్తా. ఇది ఈయన పూర్ణచందర్ అని నేను అనుకుంటున్నా. ఏమంటున్నారు? తెలంగాణ జర్నలిస్టు, రచయిత స్వేచ్ఛ మృతి. స్వేచ్ఛకు ఇదివరకే వివాహమయ్యి సుమారు 13 ఏళ్ల కూతురు ఉండగా కొన్ని కారణాల వల్ల మొదటి భర్తతో విడాకులు తీసుకుంది. టీ న్యూస్ మాజీ ఉద్యోగి పూర్ణచందర్ అనే వ్యక్తితో సహజీవనం చేస్తున్న స్వేచ్ఛ గత కొంతకాలంగా పూర్ణచందర్తో విభేదాలు ఉన్నట్లు స్నేహితుల నుండి అందుతున్న ప్రాథమిక సమాచారం. స్వేచ్ఛ మృతికి గల కారణాలు దర్యాప్తు చేస్తున్న పోలీసులు. పోలీసు మిత్రులు పూర్తి సమాచారం పబ్లిక్ ముందు ఇన్వెస్టిగేషన్ చేసి పెట్టాలని మనం రిక్వెస్ట్ చేద్దాం. ఓకే, స్వేచ్ఛతో సహజీవనం చేసిన పూర్ణచందర్ బీఆర్ఎస్ అధిష్టానానికి, నేను రాసిన అధిష్టానానికి చాలా క్లోజ్. స్వేచ్ఛ పనిచేసిన టీ న్యూస్ బీఆర్ఎస్ దే. ఫోన్ ట్యాపింగ్ జరగవచ్చు. కేటీఆర్ కామపిశాచి ఏమైనా చేయించి ఉండవచ్చు మిత్రులారా. ఓకే, సో ఇది కేటీఆర్ పార్క్ రైతుల అతని రాత్రిపూట పోతుంటే ఎవరు మరి సన్నిహితులు తీసిర్రా, ఎవరు తీసిర్రా? ఇది ఒక వ్యాసం వచ్చింది, చదువుదాం. తెలుగు స్క్రైబ్ లో వచ్చింది. స్వేచ్ఛకు ఉరితాడు. ఆమె మరణానికి కేటీఆర్ సంతోషరావు కారణం. జన్వాడ ఫామ్ హౌస్ కు రావాలని వేధింపులు. మదమెక్కిన వారి లైంగిక వేధింపులకు బలైన నికార్సైన జర్నలిస్టు సంతోషరావు, కేటీఆర్, పూర్ణచందరు. అలా కంటెంట్ ఏముందో చదువుదాం. స్వేచ్ఛ తెలుగు స్క్రైబ్ డిజిటల్లో వచ్చింది. ఏమంటున్నారు? టీ న్యూస్ ఛానల్ సీఈఓ నుండి తోటి జర్నలిస్టులు, ఆఫీస్ స్టాఫ్ వరకు వేధింపులు. చెప్పినట్టు వినకపోవడంతో 6 నెలలుగా జీతభత్యాలు నిలుపుదల. అంటే 6 months నుంచి జీతాలు ఇస్తలేరంట. అంటే ఎందుకని? చెప్తింటలేదని కావచ్చు. ఏ ఛానల్లో ఉద్యోగం రాదు, మమ్మల్ని కాదని ఇచ్చే ధైర్యం ఎవరికీ లేదు. సారుకు నచ్చడం నీ అదృష్టం. సారు తలుచుకుంటే రాత్రికి రాత్రే నీ రాత మారిపోతుంది. ఒప్పుకోకపోతే నీ కెరియర్ అక్కడికక్కడికే ముగిసిపోతుంది. అప్పుడు నీ అందం బువ్వ పెట్టదు. పూర్ణచందర్ తన బిడ్డను మోసం చేశాడని స్వేచ్ఛ తండ్రి ఆరోపణ. కేటీఆర్ సంతోషరావుకు అత్యంత సన్నిహితుడని పేర్కొన్న స్వేచ్ఛ తండ్రి శంకర్ గారు. పూర్ణచందర్ టీ న్యూస్ ఛానల్లో కల్చరల్ ప్రోగ్రామ్ డిజైనర్ గా పనిచేసేవాడు. బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎంపీ సంతోష్ కుమార్ దగ్గర పూర్ణచందర్ పర్సనల్ అసిస్టెంట్ గా కూడా పనిచేసేవాడు. సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో యాక్టివ్ రోల్ ప్లే చేసిన వాడు పూర్ణచందర్. స్వేచ్ఛ తండ్రి ఆరోపణలతో వెలుగులోకి సంచలన విషయాలు. ఓకే, సో ఆ క్రమంలో ఏమంటారు? స్వేచ్ఛ ఒక వెలిగిన జర్నలిస్టు, న్యూస్ ప్రెజెంటర్ గా మొదలైన ఆమె జీవితం తెలంగాణ ఉద్యమకారిణిగా, జర్నలిస్టు సంఘంలో కీలక నాయకురాలి వరకు సాగింది. దాదాపు 2 దశాబ్దాల జర్నలిస్టు జీవితంలో ఆమెది తనదైన ప్రయాణం. అందమే కాదు, అంతకు మించిన నైపుణ్యత ఆమె సొంతం. వార్తల్లోని నిజాలను విశ్లేషిస్తూ సమాజానికి అందించగల నేర్పుతో తనదైన ముద్ర వేసుకున్నారు. కానీ అలాంటి స్వేచ్ఛ అది జనరల్ గా ఉంది, కానీ చదువుదాం. అలాంటి స్వేచ్ఛకు సంకెళ్లు వేయాలని చూశారు గులాబీ పార్టీ మనుషులు. చివరకు ఆమె స్వేచ్ఛను కోల్పోయి ఉరితాడును ముద్దాడాల్సి వచ్చింది. ఈ పాపం, ఈ నేరం ఎవరిది అంటూ అందరి వేళ్లు మళ్లీ కేటీఆర్ అండ్ కోవైపే చూపిస్తున్నాయి.
మన తెలంగాణ ఛానల్ అనుకుని టీ న్యూస్ లో ఉద్యోగం చేయడానికి వస్తే ఆ ఛానల్ సీఈఓ నుంచి మొదలుకొని ఉద్యోగుల వరకు అందరూ తీవ్ర వేధింపులకు గురి చేయడంతోనే ఆమె బలవన్మరణానికి పాల్పడినట్టుగా తెలుస్తోంది. జన్వాడకు వస్తేనే జీతం అన్నట్టుగా అక్కడి మనుషులు వేధించారని, ఫామ్ హౌస్ కు రావాలని గత కొన్ని నెలలుగా యాజమాన్యం మానసికంగా వేధించిందని సమాచారం. తాజాగా స్వేచ్ఛ తండ్రి శంకర్ చేసిన ఆరోపణలు దీనికి మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. స్వేచ్ఛ భర్తతో విడాకులు తీసుకుని తన కూతురితో ఒంటరి జీవితం గడుపుతోంది. అల్లారు ముద్దుగా బిడ్డను చూసుకుంటూ తనదైన వ్యక్తిత్వంతో ఉన్న ఆమె జీవితంలోకి టీ న్యూస్ యాజమాన్యం అందులోని క్రూర మృగాల్లాంటి మగాళ్లు ప్రవేశించారు. మింగేసే చూపులతో ఆమె అందాన్ని ఆరగించడమే పనిగా పెట్టుకున్నారని టీ న్యూస్ లో స్వేచ్ఛ సహచరులు చెబుతున్నారు. వాళ్ళందరినీ దాటుకుంటూ తనను తాను కాపాడుకుంటూ ఆమె ఉండేదన్నారు. అయితే టీ న్యూస్ లో కల్చరల్ ప్రోగ్రామ్ డిజైనర్ గా పనిచేసిన పూర్ణచంద్ర అనే వ్యక్తితో మొదలైన పరిచయం సహజీవనం చేసేంత స్థాయికి వెళ్ళింది. ఈ పూర్ణచంద్రకు టీ న్యూస్ లో మంచి పలుకుబడి ఉంది. కేటీఆర్ సంతోష్ రావుతో సత్సంబంధాలు ఉన్నాయని స్వేచ్ఛ తండ్రి చెప్తున్నారు. సంతోష్ రావు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో యాక్టివ్ రోల్ ప్లే చేస్తున్నాడని, అయితే ఈ సంబంధాలే ఆమె చావుకు కారణమయ్యాయన్నది తాజా వెలుగులోకి వచ్చిన సమాచారం. ఇక చెప్పు కేటీఆర్, పిట్టకథలు చెప్పు, మాకు తోలు తీస్తాం బిడ్డ, అయిపోయినావు నీ పని. భర్తతో విడాకులు తీసుకుని విడిగా ఉంటున్న స్వేచ్ఛ పూర్ణచంద్ర మాటలకు ప్రేమ అని భ్రమపడి పెళ్లి చేసుకునేంత వరకు వెళ్ళింది. ఈ క్రమంలోనే స్వేచ్ఛకు వేధింపులు మొదలయ్యాయి. ఆమె పెళ్లి చేసుకోమని అడుగుతుందంట, వీడు చేసుకుంటలేడంట. వీడు ఎందుకు చేసుకోడాడు వాడు, ఎందుకంటే వాడు ఫస్ట్ వైఫ్ తో విడిపోలేడు. వాడు పిట్టకథలు చెప్పిండు, ఈమె అందంగా ఉంది అనుభవించాలని ఒక ట్రాప్ చేసినాడు, కేటీఆర్ గడి చేయించున్నాడు. ఈ క్రమంలోనే స్వేచ్ఛకు వేధింపులు మొదలయ్యాయి. ఆమెపై కేటీఆర్ సంతోష్ రావు కన్నేయడంతో జన్వాడ ఫామ్ హౌస్ కు రావాలని గత కొన్ని నెలలుగా యాజమాన్యం మానసిక వేధింపులకు గురి చేస్తూ వచ్చింది. అయితే ఆమె చెప్పినట్టు వినకపోవడంతో 6 నెలలుగా జీతభత్యాలు కూడా నిలుపుదల చేశారు. ఇక అప్పటి నుండి బెదిరింపులు మొదలు పెట్టారు. ఏ ఛానల్లో కూడా ఉద్యోగం రాదు, తమను కాదని ఇచ్చే ధైర్యం ఎవరికీ లేదని బెదిరించేవారు. సార్కు నచ్చడం నీ అదృష్టం, సార్ తలుచుకుంటే రాత్రికి రాత్రే నీ రాత మారిపోతుంది. ఎందుకంటే నీ సొంత పైసలు కాదు కదా, నువ్వేం వ్యాపారం చేస్తలేవు కదా, ప్రజల సొమ్ము దోసుకొని భూములు కబ్జా పెట్టుకొని ఆ దోసుకునే దానికి చిల్లర వారేస్తావు. దొంగ నా కొడుకులు, గడిల సాంప్రదాయం. సార్కు నచ్చడం నీ అదృష్టం, సార్ తలుచుకుంటే రాత్రికి రాత్రే నీ రాత మారిపోతుంది. ఒప్పుకోకపోతే నీ కెరియర్ ఇక్కడికే ముగిసిపోతుంది. అప్పుడు నీ అందం బువ్వ పెట్టదు అంటూ ఆమెను వేధించడంతోనే ఆమె చావును ముద్దాడిందని ఆమె సహచరులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. పూర్ణచందర్ అమ్మాయిలను తార్చేవాడని, అంటే పింపు సప్లై చేస్తాడు. ఓకే, డెఫినెట్లీ వాడు ఎంతో మందిని సప్లై చేసేట్లా ఈ అమ్మాయి అందంగా ఉంది, మోర్ విజిబిలిటీ ఉంది. ఎస్, వాడి పేరు వాడు రాయదాస్ గాడు, ఆడట్లా చేస్తాడు లుచ్చనాకుడు. సో వాడు కూడా అంతే, జర్ర అందంగా అనిపిస్తుంది, వాళ్ళు తీసుకోవద్దాడు, పండ పెడతాడు. వాళ్ళు ఏమనంటే ఆ యొక్క బ్లాక్ మెయిల్, ఆ పండ పెట్టినది ఫోటోలు తీయాలి, మళ్ళీ ఇంకో దగ్గర పోకపోతే బయట పెడతా ఈ లంగమ్మ అంటూ ఆమెను వేధించడంతోనే ఆమె చావును ముద్దాడిందని ఆమె సహచరులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. పూర్ణచందర్ అమ్మాయిలను తార్చేవాడని, కేటీఆర్ సంతోష్ రావుకు తను బ్రోకర్ అని, ఇది తెలియక అమాయకంగా స్వేచ్ఛ వాడి బుట్టలో పడిందని ఆరోపిస్తున్నారు. నేను 100% నేను యాక్సెప్ట్ చేస్తా ఈ పర్టికులర్ సెంటెన్స్. ఎందుకంటే ఐ హావ్ సీన్ సచ్ కైండ్ ఆఫ్ పీపుల్ ఫ్రమ్ వెరీ క్లోజ్, దగ్గర నుంచి చూసిన. బీఆర్ఎస్ అంతే, బీజేపీ అంతే, ఇద్దరు వేస్ట్ కొడకలేదు. పైసలు ఉండాలి, ఆడిది కావాలి. అది ఎవరి పెళ్ళాము, ఎవరి బిడ్డ, ఎవరి ఏంది, ఏ సంబంధం లేదు. మరి ఈయన పెళ్ళాన్ని పంపిస్తారు లంచ కొడుక అంటే, లేదు మా అమ్మ నాన్న మా చెల్లెలు, మరి వాడంటే చంపి అడగొడతారు. పూర్ణచంద్ర ఏది డబ్బు ఆశ లేదు రే కేటీఆర్ గారు, నీ పని అయిపోయింది రా, లొచ్చబాడుకో. మీ అయ్యో బయటకు రాని పరిస్థితి వచ్చింది, వాడు అధికారం ఉన్నప్పుడు బయటకు రాలే, ఇప్పుడు అసలే రాలేకపోతున్నాడు. అయిపోయింది, మేము ఊరుకోం. మీ అమ్మ కడుపులోకి నువ్వే ఎట్లా వచ్చినావు, మేము అట్లనే వచ్చినాం బోసిడికే. సో డబ్బు ఆశ చూపి పలువురిని ఫామ్ హౌస్ అడ్డదారులు దోసుకుని, నువ్వు కష్టపడి సంపాదిస్తుంది, నువ్వు అడ్డదారులు దోసుకున్న దానికే నీకు అంత పొగరుంటే మేము ఎవరిని దోసుకోకుండా స్వతంత్రంగా మా కాళ్ళ మీద బతికేటోళ్ళకి ఎంత ఉంటుందిరా? మీకంటే 1000 రెట్లు పౌరుషం ఉంటుంది. డబ్బు ఆశ చూపి పలువురిని ఫామ్ హౌస్ కు తీసుకువెళ్లేవాడని, తెలంగాణ సంస్కృతి పేరుతో ప్రోగ్రామ్స్ డిజైన్ చేస్తానని చెబుతూ నీచ సంస్కృతితో తన వికృత రూపాన్ని చూపాడంటున్నారు. స్వేచ్ఛ మరణంలో
తిలా పాపం తలా పిడికడ అన్నట్టుగా టీ న్యూస్ యాజమాన్యం కేటీఆర్, సంతోష్ రావు, పూర్ణచంద్ర వ్యవహరించారని ఆమె సన్నిహితులు ఆవేదన వ్యక్తం చేశారు. డెఫినెట్లీ నేనైతే ఇందులో ఆశ్చర్యపోతలేను. అది మధుప్రియ కావచ్చు, మంగ్లీ కావచ్చు, ఇంకోరు కావచ్చు, చాలా మంది కాంప్రమైజ్ అయ్యి పైసల కోసం, శివజ్యోతి కావచ్చు, పైసలు ఎక్కువ వస్తున్నాయి కాబట్టి వాళ్ళకి విధి లేని పరిస్థితుల్లో పైసలకు అలవాటు పడ్డాక వాళ్ళ మొగుళ్ళు కూడా వీళ్ళని కొట్లాడి ఏం చేసే పీకేది లేదు కాబట్టి పైసలన్నా రాని అని నోరు మోసుకుంటున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. నిజాన్ని అంగీకరించాలి. ఒకటి పిట్టకథలు చెప్తాడు కదా. స్వేచ్ఛ ఆత్మహత్య వెనుక ఏముంది? ఆమె ఫోన్లు సీజ్ చేసి వాటిల్లో కీలక సమాచారం. తల్లిదండ్రులు, కూతురు స్టేట్మెంట్ రికార్డు చేసిన పోలీసులు. ఛానల్లో కీలక హోదాలో ఉన్న వ్యక్తి ఈ సూసైడ్ కారణం. పూర్ణచంద్రరావును అదుపులోకి తీసుకోనున్న పోలీసులు. ఇప్పటివరకు అయితే వాడు దొరకలేదు, పారిపోయినాడు. ఇంటికి తాళం వేసింది. ప్రముఖ నటి, ఛానల్ టీవీ యాంకర్ స్వేచ్ఛ సూసైడ్ తీవ్ర సంచలనం రేకెత్తిస్తుంది. ఆమె ఆత్మహత్య వెనుక వేరే కారణాలు ఉన్నట్టుగా సమాచారం. భర్తతో డైవర్స్ తీసుకున్న స్వేచ్ఛ వేరే వ్యక్తితో కలిసి ఉంటున్నట్లు, వాళ్ల మధ్య నెలకొన్న వివాదాలే సూసైడ్ కారణంగా తెలుస్తోంది. సదరు టీవీ ఛానల్లో కీలకమైన హోదాలో ఉన్న పూర్ణచంద్రరావు వ్యవహార శైలితోనే స్వేచ్ఛ మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. కేసును దర్యాప్తు చేస్తున్న చిక్కడపల్లి పోలీసులు స్వేచ్ఛ మొబైల్ ఫోన్లను సీజ్ చేశారు. ఆ మొబైల్ ఫోన్లలో కీలక సమాచారం చిక్కిందని సమాచారం. ఓకే, సో ఈమె ఏమంటుంది? చాలా స్ట్రాంగ్ గా ఉండాలని చెప్పేది అని స్వేచ్ఛ కూతురు అంటుంది. సో ఆమె అరౌండ్ 14-15 ఉన్నట్టు అనిపిస్తుంది అమ్మాయి. ఏమంటుంది అమ్మాయి? అమ్మ నాకెప్పుడు చాలా స్ట్రాంగ్ గా ఉండాలని చెప్పేదని యాంకర్ స్వేచ్ఛ కూతురు చెప్పింది. ఆమె ఇవాళ మీడియాలతో ఎవరిని నమ్మొద్దు అని నాకు చెప్పేది అని గుర్తు చేసింది. ప్రతిరోజు అమ్మ నాకు హగ్ ఇచ్చి స్కూల్కి పంపించేది. రోజులాగే నిన్న కూడా నాకు హగ్ ఇచ్చి స్కూల్కి పంపించిందని, నేను స్కూల్ నుంచి తిరిగి వచ్చేసరికి అమ్మ ఫ్యాన్ కు వేలాడి ఉందని వివరించింది. ఓకే, వాళ్ళ కూతురు. ఇది ఆమె ఫోన్లో కీలక సమాచారం. ఏమంటున్నారు? ఆత్మహత్య ఘటన దర్యాప్తులో భాగంగా పోలీసులు స్వేచ్ఛ చివరగా ఎవరితో మాట్లాడింది, మెసేజ్ చేసిందనే విషయాలపై ఆరా తీస్తూనే ఆమె ఫోన్లో ఉన్న సమాచారాన్ని మొత్తం పరిశీలించనున్నారు. పోలీసులు దర్యాప్తు నేపథ్యంలో వారి తల్లిదండ్రుల స్టేట్మెంట్లను తీసుకున్నారు. స్వేచ్ఛ కూతురు నేను చెప్పిన కదా, 14 years అంటే 9th క్లాస్ ఎట్లా ఉండొచ్చు, 9th 10th కూడా కాదు, 9th. సో 14 ఏళ్ల కూతురు నుంచి కూడా పోలీసులు స్టేట్మెంట్ రికార్డు చేయనున్నారు. గాంధీ ఆసుపత్రిలో పోస్ట్ మార్టం పూర్తయిన తర్వాత పోలీసులు స్వేచ్ఛ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. ఆ తర్వాత దర్యాప్తును వేగవంతం చేయనున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుపై చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. త్వరలోనే కుటుంబ సభ్యులు ఆరోపించినట్లుగా పూర్ణచంద్రరావును పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది. స్వేచ్ఛ సూసైడ్ అనంతరం ఆయన అజ్ఞాతంలోకి వెళ్లినట్లు సమాచారం. ఎందుకు పోతాడు? ఏమవసరం? ఇక్కడ చంపరు కదా పోలీసులు, విచారణ చేస్తారు కదా. ఎందుకు పోయినారావు తప్పు చేయనప్పుడు? నా కూతురు చావుకు పూర్ణచంద్రరావే కారణం. స్వేచ్ఛ తండ్రి పూర్ణచంద్రరావే కారణం గానీ పూర్ణచంద్రరావు వెనకాలండి ఎవరు చేయిస్తుండు అంటే డెఫినెట్లీ కేటీఆర్, సంతోష్ రావు పైన ఉన్నది కేటీఆర్. డెఫినెట్లీ రాసి పెట్టుకోండి. స్వేచ్ఛ పనిచేస్తున్న ఛానల్లో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ గా కల్చరల్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ గా పూర్ణచంద్రరావు ఉన్నాడు. 3 ఏళ్ల పాటు నా బిడ్డ వెంట పడ్డాడు. నా బిడ్డ భర్తతో 5 ఏళ్ల కింద విడిపోయింది. అప్పటి నుంచి మాతో ఉంటుంది. గత 3-4 సంవత్సరాల నుంచి పూర్ణచంద్రరావు తన భార్యతో విడాకులు తీసుకుని నిన్ను పెళ్లి చేసుకుంటానని నమ్మించడంతో అతనితో కలిసి సహజీవనం చేస్తుంది. ఇటీవల 3-4 సార్లు పూర్ణచంద్రరావు స్వేచ్ఛ మధ్యలో గొడవలు తలెత్తాయి. తాజాగా అతనితో ఉండనని కూతురు చెప్పింది. ఆమె తండ్రి కన్నీరు పెట్టుకుంటున్నారు. తన కూతురు చావుకు పూర్ణచంద్రరావే కారణమని పోలీసులు అతన్ని అరెస్టు చేసి కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరారు. స్వేచ్ఛతో పాటు చాలా మంది యువతులను మభ్యపెట్టి పూర్ణచంద్రరావు మోసం చేశాడని ఆరోపించారు. ఈయననే శంకర్ అన్న. ఓకే, స్వేచ్ఛ వాళ్ళ డాడీ. సో అదే మిత్రులు, ఇంకా 2-3 వేరే వాళ్ళ అనుభవాలు షేర్ చేసారు. ఆ తర్వాత నేను మీ కామెంట్స్ అవుతాను. ఓకే, బతుకు ఇప్పుడు బహు దుర్భరం. చావుకే ఈ వ్యవస్థలో పూర్తి స్వేచ్ఛ. ఎవరు రాశారు చూద్దాం. ఎవరో కామెంట్ పెట్టారు చూద్దాం.
చుట్టూ కంపనం రేపే కుళ్ళు, కొందరం ఏదో విధంగా చావలేక బతుకుతుంటే, కొందరు తమ కాలం, పరిసరాలు, తల్లిదండ్రులు వారసత్వంగా అందించిన ఆదర్శాలు, స్వేచ్ఛ తన దశాబ్దాల అంతర్ సంఘర్షణ. బాగలింగపల్లిలో కొంతకాలం సహచర బుక్ షాప్ నడిపిన శ్రీదేవి శంకర్ల గురించి టీనేజ్ లో ప్రవేశపెడుతున్న తన బిడ్డ గురించి ఒక విషయం. ఓకే, కొన్ని మాసాల క్రితం ఈమె తల్లిదండ్రుల ఇద్దరితో చాలాసేపు మాట్లాడాను. వాళ్ళ గతపు జనశక్తి ఉద్యమ జీవితపు ఒడిదొడుకుల గురించి, తమ పెళ్లి జరిగిన నేపథ్యం గురించి. ఆమె వాళ్ళ శంకరన్ననేమో కాదు, శ్రీదేవి ఏమో బీసీ అంట, శంకరన్నేమో ఎస్సీ అంట. అప్పటి అవసాన దశలో ఉన్న తమ బిడ్డ స్వేచ్ఛ పట్ల, ఆమె బిడ్డ పట్ల తమ ఆదుర్ద గురించి తెలుసుకున్నాను. స్వేచ్ఛ వైవాహిక జీవితంలో ఆటుపోట్లు, 2 ప్రేమ వివాహాలు, వాటిలో ఎదురైన చేదు అనుభవాలు చెప్తుంది. స్వేచ్ఛ కొన్ని మాసాల క్రితం తాను టీనేజ్ లో చేరానని చెప్పింది. ఇటీవల జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ ఎన్నికల్లో ఆమె పోటీ చేసినప్పుడు నాకు తప్పక ఓటేయండి సార్ అంటూ ఫోన్ చేసింది. మీ అమ్మ ఇంతకు ముందే చెప్పారమ్మా, తప్పకుండా గెలుస్తావు అన్నాను. ఓపిక్గా జూబ్లీ సొసైటీ కార్యాలయం వద్దకు వెళ్లి ఓటేసి వచ్చాను. అక్కడ చూసిందే చివరి చూపు. మరికొందరితోనూ ఓటు తనకు వేయించాను. ఆమె కూడా మరో 5-6 పాటు గెలిచింది. ఎంతో సంతోషించాను. ఇంత తొందరగా నిష్క్రమిస్తుందని అనుకోలేదు. ఆత్మహత్య అనేది ఇప్పటికిప్పుడు మనుషులు తీసుకునే ఆవేశం నిర్ణయం కాదు. సో ఆమెను ఈ దుస్థితికి నెట్టిన నీచులు ఎవరు? ఇంపార్టెంట్ ఉన్నది అవుతున్నాను, ఇంకా మొత్తం మీకు ఓపిక ఉండదని చెప్పి. సో ఏ పరిస్థితులు ఆ చెట్టి తల్లి దుర్భరమైన చావుకు కారణము? అన్ని జవాబు లేని ప్రశ్నలే. స్వేచ్ఛ సార్థక నామధేయురాలు, ఆమెకిక చిరశాంతి అని వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్ ఎవరో రాశారు. ఓకే, నిబద్ధత, లోతైన అవగాహన కలిగి ఉన్న జర్నలిస్టు స్వేచ్ఛ మరణం బాధాకరం. అందరికీ ధైర్యం చెప్పే స్వేచ్ఛ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వెనుక ఎంత సంఘర్షణ ఉందో అర్థం చేసుకోవచ్చు. నిన్న సాయంత్రం అంటే మే 26, 2025 ఉద్యోగుల సమస్యలపై చర్చ చాలా యాక్టివ్ గా చేసింది. 3 రోజులుగా సెలవు పెట్టి ఎటుపోయావు అని అడిగితే ప్రశాంతత కోసం, నూతన శక్తి కోసం అని చెప్పింది. పాప కోసమైనా ఆలోచించి ఉండాల్సింది. తెలంగాణ రాష్ట్రం ఒక గొప్ప జర్నలిస్ట్ ని కోల్పోయింది. కన్నీటి నివాళులు అంటే అదే ఆమె అరుణాచలంకు వచ్చిందట ఈ పూర్ణచందర్ అండ్ ఈమె. మరి వచ్చినాక ఏమైందో తెలియదు. అదే తెలుసుకోవాలి ఇప్పుడు మనం. సో ఏమంటున్నాడు? సో ఈ తర్వాత ఇది కాదు. టీ న్యూస్ యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య. బ్రేకింగ్ న్యూస్. స్వేచ్ఛ ఏజ్ 40, 40 ఏళ్ళు వయసు. వర్కింగ్ ఇన్ టీ న్యూస్ లో పనిచేస్తుంది సిన్స్ 3 years, అంటే గత 3 ఏళ్ల నుంచి. సాలం లతా నిలయం పెంట్ హౌస్ లివింగ్ ఫ్రమ్ లాస్ట్ 4 years. ఎక్కడ ఉంటుందంట ఆమె? సాలం లతా నిలయం పెంట్ హౌస్ లో ఉంటుందంట గత 4 ఏళ్ల నుంచి. 1 daughter, పేరు సేనా ఆరణ్య, 9th class చదువుతుంది. అమ్మాయి పేరేంది? వాళ్ళ కూతురు పేరు సేనా ఆరణ్య. తండ్రి పేరు శంకర్. టీవీ యాంకర్ సూసైడ్. టీ న్యూస్ లో పనిచేస్తున్న యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య. సంఘటనా స్థలానికి చేరుకున్న చిక్కడపల్లి పోలీసులు. జవహర్ నగర్ లోని తన ఇంట్లో ఆత్మహత్య. నేను కొన్ని రోజులు ఉన్నా జవహర్ నగర్ లో, అశోక్ నగర్ దాటి కింద ఉంటది ఆ సినిమా థియేటర్ల కింద, ఆర్టిస్ట్ క్రాస్ రోడ్ కిందకి. ఆమె బాడీని గాంధీ హాస్పిటల్ తరలింపు. ఆమె తల్లి శ్రీదేవితో కలిసి రామ్ నగర్ లో నివాసం ఉంటున్నారు. ఎవరు? శంకర్ గారు కావచ్చు. ఇదేమంటారు? ఈ సహజీవనం గురించి చెప్పినా కదా, ఐ ఎక్స్ప్లెయిన్ ఇట్. ఇంకేముంది? హత్య ఆత్మహత్య చాలా అనుమానాలకు తావిస్తుంది. క్షుణ్ణంగా పరిశీలిస్తే ఏ వ్యక్తి కాళ్ళు కింద ఆనితే సుసైడ్ చేసుకోలేరు. ముక్కులో నుండి బ్లడ్ వస్తుందా? ఒకవేళ సుసైడ్ అయితే నోట్లో నాలుక బయటకు వస్తుంది. చేతులు కాళ్ళు బిగుసుకుపోయి ఉంటాయి. కావాలని హత్య చేశారా? రాజకీయ కుట్రనా? ప్రతిపక్షం చేసిన హత్యనా? దగ్గరి వాళ్ళ పనేనా? ప్రభుత్వం పూర్తిగా ఎంక్వైరీ చేయాలి, వాస్తవం ఏమిటో బయట పెట్టాలి అని వేరే బ్రదర్ రాశాడు. ఓకే, మరణానికి ముందు స్వేచ్ఛ గారు ఏమైనా సుసైడ్ నోట్ రాశారా? ఆ విషయంపై ప్రస్తుతం పోలీసులు పరిశీలన జరుపుతున్నారు. అయితే ఆమె మొబైల్ డేటా, ఇటీవలి కాల మెసేజ్ల ఆధారంగా దర్యాప్తు కొనసాగుతుంది. స్వేచ్ఛ గారు చాలా కాలంగా పలు ప్రైవేట్ ఛానళ్లలో యాంకర్ గా పనిచేశారు. గత కొద్ది నెలలుగా వ్యక్తిగత ఒత్తిళ్లు, ప్రొఫెషనల్ అసంతృప్తులు ఆమెపై ప్రభావం చూపించాయని మిత్రులు భావిస్తున్నారు. ఈ సంఘటన తర్వాత జర్నలిజం వర్గాల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. సోషల్ మీడియాలో సహచరులు, అభిమానులు ఆమె మరణంపై స్పందిస్తూ ఆమె చేసిన పోరాటాన్ని గుర్తు చేసుకుంటున్నారు. నిజం చెబితే బాధ్యతలు వస్తాయి, కానీ నిజం చెప్పడమే తప్ప అంటూ ఆమె గతంలో ఇచ్చిన కొన్ని ఇంటర్వ్యూలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
ఒక న్యూస్ యాంకర్ జీవితాంతం పోరాడింది, చివరికి తన అంతరాత్మను ఎదుర్కొనలేక బలవన్మరణానికి పాల్పడింది. ఇప్పుడు ప్రధాన ప్రశ్న, ఈ బాధ్యులు ఎవరు? స్వేచ్ఛ ఎందుకు బలైంది? ఈ సంఘటనపై తెలంగాణ ప్రభుత్వం ఎటువంటి స్పందన ఇవ్వలేదు. జర్నలిస్టు స్వేచ్ఛ, ఉద్యోగ భద్రత, మానసిక ఒత్తిడి నివారణకు సంబంధించిన ప్రభుత్వ విధానాలపై మళ్లీ ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ ఘటనపై ప్రత్యేక దర్యాప్తు కమిటీ నియమించాలన్న డిమాండ్లు వెలువడుతున్నాయి. మీడియా రంగంలోని ఉద్యోగుల పట్ల ఒత్తిడిగా ఉండే వాతావరణము, అసంతృప్తికర పరిస్థితులు మారాలని ప్రెస్ క్లబ్లు కోరుతున్నాయి. ప్రస్తుతానికి ప్రభుత్వం మాత్రం నిశ్శబ్దంగా ఉంది. ఇదే అనేక అనుమానాలకు తావిస్తుంది. తెలుగు మీడియా వర్గాల్లో విషాదం అలుముకుంది. హైదరాబాద్ లోని చిక్కడపల్లిలో పనిచేస్తున్న ప్రముఖ న్యూస్ యాంకర్ స్వేచ్ఛ వటార్కర్ గారు ఆత్మహత్య చేసుకున్న సంఘటన తీవ్ర కలకలం రేపుతోంది. జూన్ 27 శుక్రవారం రాత్రి 10:30 గంటల సమయంలో తన ఇంట్లో ఫ్యాన్ కు లుంగితో ఉరేసుకుని ఆమె బలవన్మరణానికి పాల్పడ్డారు. మరి కూతురు స్కూల్కి పోయి వచ్చినాకే అని సమ్వేర్ ఇక్కడ ఏదో కొన్ని వాళ్ళ కొంత సొంత పైత్యం యాడ్ చేసినట్టున్నారు. ఎందుకంటే ఆమె స్కూల్కి పోయి వచ్చినాక ఫ్యాన్ కూరేసుకుందని చెప్పి అగ్గిచ్చిందని కూతురు చెప్తే రాత్రి 10:30 ఇది రాంగ్. అందుకే ఇది కొంచెం చెత్త రాసినట్టున్నారు. అయినా చదువుదాం. ఈ సంఘటన చోటు చేసుకున్న వెంటనే కుటుంబ సభ్యులు మరియు స్థానికులు స్పందించి పోలీసుల సమాచారం ప్రస్తుతం కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించిన పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తప్పు రాశారు. ఉస్మానియా గాంధీ నుంచి మళ్ళీ ఉస్మానియా అంటారు. ఇందుకు గల కారణాలపై ఇంకా స్పష్టత లేదు. అయితే ఇటీవల కాలంలో స్వేచ్ఛ వటార్కర్ టెలివిజన్ జర్నలిజంలో ఎంతో ప్రభావితవంతురాలుగా ఉంది. అంటే ఈ దొంగలు రాశారు. ఇది వాళ్ళదేం తప్పు లేదు అని తప్పించుకునే ప్రయత్నం బీఆర్ఎస్ రాశారు అది. సో ఏమంటారు, దేశభద్రం ఫోన్ ట్యాపింగ్ అది వేరేది అనుకుంటా. సో ఇది వేరే బ్రదర్ చెప్పిండు. ఆయన ఆమె అంటే నాకు డైరెక్ట్ చెప్పిండు. సో ఏమంటున్నాడు అంటే, ఇన్ లివింగ్ రిలేషన్షిప్ విత్ పూర్ణచందర్ హూ ఇస్ క్లోజ్ టు టీఆర్ఎస్ హైకమాండ్. ఇంతకుముందు చెప్పిన కదా, టీఆర్ఎస్ తో అది వాళ్ళతోటి క్లోజ్ గా ఉంటాడు ఈ పూర్ణచందర్ అంటే. ఆయన ఈయనతోటి లివింగ్ రిలేషన్షిప్ లో ఉంది. పూర్ణచందర్ బిలాంగ్స్ టు లంబాడా కులం, ఎస్టీ అని చెప్తున్నాడు. లాస్ట్ వీక్ పూర్ణ అండ్ షీ వెంట్ టు అరుణాచలం. ఐ థింక్ అరుణాచలంకి పోయినట్టు వాళ్ళిద్దరు కలిసి. షీ వాజ్ ఫోర్సింగ్ హిమ్ టు లీవ్ హిజ్ ఓన్ వైఫ్ అండ్ కిడ్స్ and live with her, for which he was not agreeing for some time. Okay, వాళ్ళిద్దరి మధ్యలో ఆర్గ్యుమెంట్ ఏంటంటే, ఆమె అతన్ని బలవంతం పెడుతుంది ఏమని, యొక్క వైఫ్ కిడ్ ను వదిలేసి నాతో కలిసి ఉండమని. అతను ఒప్పుకుంటలేడంట. అంటే వాడు ఫస్ట్ చెప్పిందేమో నేను విడాకులు చేసినా నేను వస్తా అని, తర్వాత నేను రానని. వాడు ఏం చేయలే, విడాకులు చేయలే, మన్ను చేయలే, మశానం చేయలే. వాడు కేవలం ఏమైనా అనుభవించడానికి వాడొక అబద్ధం చెప్పిండు అంతే. సింపుల్. ఇది ఈమెకు అర్థం కాలే, మోసపోయింది. సింపుల్. వాడు నమ్మింది, మోసపోయింది. అక్కడే ఏదో మతలబు ఉంది. ఆ పోరిని కూడా ఫోన్ ట్యాపింగ్ లో ఇరికించి బతుకు బజార్ల పెట్టినరేమో అని డౌట్. నాకు తెలిసిన బ్రదర్ చెప్తున్నాడు. ఎందుకంటే ఆ బ్రదర్ కి ఈ బీఆర్ఎస్ బాగా క్లోజ్ అన్నట్టు. సో అక్కడ ఏం చెప్తున్నాడు, ఆ పోరిని కూడా ఫోన్ ట్యాపింగ్ లో ఇరికించి బతుకు బజార్లో పెట్టినరేమో అనిపిస్తుంది. నాకు కూడా అదే అనిపించింది, ఈ బ్రదర్ చెప్పకముందే అనిపించింది. సో ప్రోగ్రెసివ్ మైండ్ సెట్ అంటూ ఆ పిల్ల పేరెంట్స్ పెంచిన దాని ఫలితమే ఇది కూడా. అర్థమైందా? ఆ పేరెంట్స్ కి కొంచెం కూడా బుద్ధి జ్ఞానం లేదు. లెఫ్ట్ ఐడియాలజీ, ప్రోగ్రెసివ్ థింకింగ్, యాంటీ విచ్చలవిడిగా పెంచితే ఇలాగే అవుతుంది. ఐ నో హర్ ఫర్ ఆల్మోస్ట్ 15 years బట్ నెవర్ మెట్ హర్ ఇన్ పర్సన్. షీ ఈస్ డేరింగ్ లేడీ బట్ షీ ఈస్ నో మోర్. ఆ బ్రదర్ నాకు డైరెక్ట్ గా ఇది కమ్యూనికేట్ చేశాడు. ఓకే, సో ఏది ఏమైనా మనం ఇక్కడ గమనించాల్సింది, ఆమె ఎక్కడ తప్పు చేయలేదు. ఓకే, ఆమె ప్రయత్నం చేసింది, అది వర్కౌట్ కాలేదు. కాబట్టి మళ్ళీ విడిపోయి మళ్ళీ మంచిగా ఇంకోటి కరెక్ట్ అని చూసుకోవడం తప్పు లేదు. ఇది 2-3 అయిన తర్వాత అది ఏదో ఒకటి వర్కౌట్ అవుతుంది. ఇది వెరీ నార్మల్, ఇది తప్పేం కాదు. సో ఇక్కడ నా అంచనా ప్రకారం ఈమె కలిసి, వాడు ఏదైతే ఇనీషియల్ గా తప్పు హామీ ఇచ్చిండో ఆ ప్రకారం కలిసి ఉండు, వాళ్ళతో వచ్చేసేయంటే వాడికి వచ్చే ఉద్దేశం లేదు, వాడు విడగొట్టుకునే ఉద్దేశం లేదు వైఫ్ తోటి. కాబట్టి వాడు రాడు, అప్పుడప్పుడు వచ్చిపోతాడు, ఎంజాయ్ చేసిపోతాడు అంతే.
ఇది ఇక్కడ ఇక్కడ పెద్ద దెబ్బ. వీడు అనుభవించడు కాకుండా వాడు మెయిన్ గా వాడి వెనకాల నుండి కేటీఆర్ సంతోష్ రావు ఇట్లా చేయించింది. ఎందుకంటే ఈమె అందంగా ఉంది, ఈమెను అనుభవించాలని వానికి కూడా అనిపించింది. కాబట్టి ఫస్ట్ నువ్వు అనుభవించరా, మంచిగా క్లోజ్ చేసుకో, తర్వాత మాకు అప్పయ్యప్పు, అందరితో వండబెడదాము పైసలు ఉన్న వాళ్ళందరితోటి అని అనుకున్నారు. కానీ ఆమె ఒప్పుకోనట్టుంది అక్కడ. అది ప్లస్ నువ్వు వచ్చిన అతను కలిసి ఉండాలని కోరుకున్నది హస్బెండ్ అండ్ వైఫ్ లాగా. సో అక్కడ ఇవన్నీ వచ్చేసినాయి, ఇవన్నీ కాన్ఫ్లిక్ట్. సో అందుకని ఈమె చెప్తుంటే లేదని ఆమె గీతాలు ఇచ్చడం బంద్ చేసారు. సో అట్లనే ఆమెను మెంటల్ ప్రెషర్ పెట్టారు, రావాలి సార్ వస్తాడు, సారు ఇది అది నీ బతికే మారిపోతుంది. ఇక ఏం చేయాలో అర్థం కాక అన్ని దారులు మూసుకోపోతే ఇటు తల్లిదండ్రులకు చెప్పుకోలేక మరి ఆత్మహత్య చేసుకున్నట్టు కూడా లేదు. అది నాకు తెలిసి ఇద్దరి మధ్యలో ఆర్గ్యుమెంట్ అయింది. వీనికి ఆవేశం ఆగలేదు, బయట పెడతా, నేను రేపు న్యూస్ లో చెప్తా, ప్రెస్కి చెప్తా అంటే ఆయనతో వీడు చంపేసినట్టున్నాడు. ఈ నిజాలు బయటకు వస్తే అని చంపేసినట్టున్నాడు. ఎందుకంటే ముక్కులకి రక్తం కారుతుంది, కాళ్ళేమో అది మంచం మీద మొత్తానికి లేవు. సో డెఫినెట్లీ వాళ్ళిద్దరి మధ్య ఆమె చచ్చిపోయే రకం లేదు. ఆమె అంత వీక్ మైండ్ లేదు. వాళ్ళు పెంచిన విధానం, ఫైటింగ్ స్పిరిట్ ఉంది, 10 మందికి చెప్పే స్థాయిలో ఉంది. డెఫినెట్లీ ఇట్ ఈస్ మర్డర్. వాళ్ళిద్దరి మధ్య ఆర్గ్యుమెంట్ అయింది. ఈ పూర్ణచంద్ర గారు ఇవన్నీ నిజాలు ఏడ బయటకు వస్తాయని చంపేశాడు అంతే. పోలీసు విచారణ చేసి పోలీసులు మొత్తం వాస్తవాలు ప్రజల ముందు పెట్టాలి. ఓకే, మీ కామెంట్స్ చదువు. నిన్నట్లా చూసి చిన్నదాని గుండె పగిలిపోదా, శ్రీదేవి శంకర్ ఎట్లా తట్టుకుంటారు, ఏమైంది స్వేచ్ఛ? ఎవరు మన వనజ గారు పెట్టారు, జర్నలిస్ట్ వనజ గారు. నిన్నట్లా చూసి చిన్నదాని గుండె పగిలిపోదా, శ్రీదేవి శంకర్ ఎట్లా తట్టుకుంటారు, ఏమైంది స్వేచ్ఛ? వనజాసి మేడం, అది మహువా మీడియా సీనియర్ జర్నలిస్ట్. సో మీ కామెంట్ చదువు. ఇది ఆత్మహత్య కాదు. మై ఇన్నర్ కాన్షియస్నెస్ టెల్స్ క్లియర్ ఇట్స్ హత్య. డెఫినెట్లీ TV9 యాజమాన్యం హస్తం ఉంది. ఎవడు TV9 కేటీఆర్ గారు, ఇంకోడు ఏమంటుండు? వెంకటేష్ ప్రసాద్ రావి RVP ఏమంటున్నావు బ్రదర్? పూర్ణచందర్ నాయక్ అంటే అదే లంబాడని చెప్పిన కదా, నాయక్ తో 4 ఏళ్లుగా సహజీవనం. పూర్ణచందర్ నాయక్ BRS నాయకుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు సంతోష్ రావు అనుచరుడు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఖానాపూర్ అసెంబ్లీ సీటు కోసం ప్రయత్నించిన చందర్ నాయక్. టీ న్యూస్ MD సంతోష్ రావు సిబ్బంది వేధింపులు, గత 6 నెలలుగా సరిగ్గా జీతం చెల్లించకపోవడం ఒక కారణం. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న తెలంగాణ శంకర్ కూతురు స్వేచ్ఛ. ఏ ఛానల్లో పనిచేసిన తెలంగాణ వాదాన్ని బలంగా వినిపించిన స్వేచ్ఛకు దక్కిన గౌరవం, అవమానం, ఆత్మహత్య కాదు బ్రదర్. నేనైతే అంగీకరించాను, హత్యనే అది. ముక్కులకి ఎందుకు రక్తం వస్తుంది? కాళ్ళు కిందికి ఎట్లా, కాళ్ళు ఇట్లా మోకాలు ఉంటే ఎట్లా, అది ఎట్లా అవుతుంది? ఐ డోంట్ థింక్ సో. మోజు తీరి కాలం ఎవరు రవికుమార్ పరిచర్ల ఏమంటున్నారు? మోజు తీరి కాలం గడిచే కొద్దీ ఇద్దరిలో ఎవరో ఒకరికి ఇంట్రెస్ట్ తగ్గిపోవడం, రెండో వ్యక్తి వదులుకోలేకపోవడం వల్లనే ఇలాంటి అఘాయిత్యాలు జరుగుతున్నాయి అన్నా. అదేం తప్పు కాదంటున్నా నేను. మనము 25 ఏళ్ళు 30 ఏళ్ళు సింగిల్ గానే బతికినాం కదా, రైట్? సింగిల్ గా ఉండే కంటే మంచిగా ఉంటుందేమో ఒక ప్రయత్నం చేసినాం. అది వర్కౌట్ కానప్పుడు మళ్ళీ సింగిల్ ఉండొచ్చు కదా. ఇప్పుడు ఒక దుకాణంలో పోయి చెప్పులు కొనుక్కున్నాం, బై మిస్టేక్ మన సైజ్ కాకుండా డిఫరెంట్ సైజ్ వచ్చింది, చిన్నదో పెద్దదో వచ్చింది. ఎల్లకాలం అట్లా చిన్నదైతేనేమో కాళ్ళు కలుస్తాయి, పెద్దదైతేనేమో నడవలేము. మనం అని చెప్పి అట్లనే వేసుకుంటామా? మళ్ళీ వాపస్ ఇచ్చి మన కరెక్ట్ సైజ్ తెచ్చుకుంటామా? బట్టలైనా సరే సేమ్ థింగ్. మనకి వర్కౌట్ అవుతుంది ఏమో అనుకున్నాం, మన సైజ్ ఏమో అనుకున్నాం, మన సైజ్ కాదనిపించింది, మన సైజ్ తెచ్చుకుంటాం. అలా అంత పెద్ద కాంప్లికేటెడ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? పిల్లలు పుట్టినాక చాలా కాంప్లికేటెడ్ అవుతుంది, ఐ అండర్స్టాండ్. కానీ మరి కాదు, ఉన్న జీవితాన్ని ఇంకా అసంతృప్తిగా బతికి అడ్డమైన రోగాలు తెచ్చుకొని మెంటల్ పీస్ లేకుండా పోలీసులు వచ్చి యుద్ధ వాతావరణంలో పిల్లలు పెంచితే వాళ్ళు నేరస్తులు అవుతారా? రేపు పెద్దగా మెంటల్ డిసీజ్ వస్తే బాధపడతారా? నేరస్తులు అవుతారా? ప్రశాంతంగా ఉంటారా?
వాళ్ళ జీవితం మీద ఒక హోప్ ఉంటుందా? వాళ్ళు రేపు పొద్దున వాళ్ళు పెళ్లి చేసుకుంటారా? వాళ్ళ ఆడపిల్ల అంటే ఆడపిల్ల దగ్గరికి వస్తారా? ఆడపిల్ల దగ్గరికి రానప్పుడు మగ ఆడ ఎక్కడికి వచ్చింది కల్చర్? ఇప్పుడు అమెరికాలో ఏది తల్లిదండ్రులే ఎంకరేజ్ చేస్తారు పిల్లల్ని. ఓకే, ఏది ఆఫ్టర్ సర్టెన్ ఏజ్, అదే 16 ఏదో ఉంటుంది, ప్రామ్ నైట్ గేమ్ నైట్ అంటారు. ప్లస్ ఎవరైనా అమ్మాయి అయితే అబ్బాయితో, అబ్బాయి అయితే అమ్మాయితో తల్లిదండ్రులే దగ్గర నుండి ఎంకరేజ్ చేస్తారు. వాళ్ళు వేరే ఎక్కడికో పోతే ఎవడు ఎంతమంది వాడుతుంటారో తెలియదు కాబట్టి వాడిని నీ బాయ్ ఫ్రెండ్ ని ఇంటికే తెచ్చుకోమంటారు. ఇంట్లో పైన రూమ్ ఉంది, ఏం చేసుకుంటారో చేసుకోమని వాళ్ళే వదిలేస్తారు. ఎందుకని? నాట్ బికాజ్ ఏదో చేసుకోవాలి పీకాలని కాదు. మళ్ళీ ఇట్లా కాకపోతే వాడు ఏడ గేల్ తయారవుతారో, ఏడ మొగడికి ఆడమికి లెస్బియన్ తయారవుతారో అని బాధ వాళ్ళకి. LGBTQ ఏదో అంటారు కదా, సో అవి తయారవుతారేమో అని బాధ వాళ్ళకి. అర్థమైందా? సో నేనేమంటున్నా అంటే మనం ప్రయత్నం చేయడంలో తప్పు లేదు. అది వర్కౌట్ కాకపోతే విడగొట్టుకొని మన సైజ్ తెచ్చుకోవడం, ఇంకొన్ని ప్రయత్నం చేయడం తప్పు లేదు. విడిపోయినా కానీ ఆ ఫ్రెండ్లీ వాతావరణం ఉండాలి, శత్రుత్వం ఉండకూడదు. ఓకే, ఇద్దరిట్లో ఎవరికి వర్కౌట్ కాకపోయినా విడిపోవచ్చు, తప్పు కాదు. రీజన్ కూడా అవసరం లేదు విడిపోవడానికి. అర్థమైందా? దెర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ దట్. ఇట్స్ ఏ చాయిస్. ఒంటరిగా బతుకుతావా, ఒక తోడుగా బతుకుతావా, అది నీ ఇష్టం. ఎట్లా బతికినా సంతోషంగా బతకాలి. ఒంటరిగా బతికినా సంతోషంగా బతకాలి, ఒంటరిగా ఉండే కంటే ఇంకా సంతోషంగా బతకాలి కలిసి ఉంటే. ఒంటరిగా ఉన్నప్పుడే మంచిగా ఉంది అనిపిస్తే అది విడగొట్టుకోవాలి. నథింగ్ రాంగ్ ఇన్ దట్. ఇది వర్కౌట్ కాలేదు వీళ్ళిద్దరి మధ్యలో. వాడు మోసం చేసిండు, వాడు అబద్ధం చెప్పిండు, వాడు విడాకులు తీసుకునే ఉద్దేశం కూడా లేదు ఫస్ట్ వైఫ్ తోటి, వాళ్ళకి దూరం చేసుకునేది లేదు. వాడు కేవలం ఎంజాయ్ చేయడానికి అబద్ధం చెప్పిండు, ఈమె మోసపోయింది. ఓకే, మోసగాడ తన్ని ధర్మేసి ఆయనకి డోర్ పెట్టేసి అవసరమైతే మళ్ళీ ఇబ్బంది పెడితే పోలీసులను పిలిచి వాడిని తన్ని ధర్మేసి ఈమె లైఫ్ ఈమె లీడ్ చేసుకునేది ఉండే. ఇంకా ఒంటరిగా ఉంటూ పిల్లల్ని పెంచుకొని తర్వాత ఇంకోటి వేరే వాడు మంచివాడు ఉంటే కంటిన్యూ చేసేది ఉండే, లేకపోతే ఆయన ఒంటరిగానే ఉండేది ఉండే. ఏమైతుండే? వాట్ ఇస్ ద బిగ్ డీల్? దొరుకుతారు 10 మందిని చూస్తే ఒక్కడన్నా మంచివాడు దొరుకుతాడు. సేమ్ వైస్ వర్సా. అర్థమైందా? ఇప్పుడు ఇద్దరు దొంగలు ఉన్నారు, ఇద్దరు పెళ్లి చేసుకున్నారు అనుకో, ఏం కాదు, ఇద్దరు దొంగతనం చేసుకుని హాయిగా బతికేస్తారు. వీడు మంచివాడు ఉండి ఆమె దొంగ ఉన్నది అనుకో, వాళ్ళ వైస్ వర్స ఉంది అనుకో, వాళ్ళ మధ్యలో రోజు కొట్లాట అవుతుంది. సింపుల్, నీ సైజ్ తెచ్చుకోవాలంతే. శామ్ దుర్గం, కొంచెమైనా సిగ్గుమానం ఉందారా? హౌలే నిన్ను తన్నాలి. ఎందుకు దంతావు? నువ్వు నీ ఇన్నోసెన్స్ ప్రూవ్ చేసుకోరా, నన్ను ఎందుకు దంతావు? నా టైం కేటాయించి నాకు వచ్చిన వేరియస్ ఇన్పుట్స్ ని ప్రజల ముందు పెడితే అప్రిషియేట్ చేయాలి కానీ ఎందుకు దంతావురా? చచ్చిపోని ఎవరు పడితే వాళ్ళు ఎట్లా పడితే అట్లా, వయసులో ఉన్న వాళ్ళు, 100 ఏళ్ళు నిండిన వాళ్ళు ప్రీమేచ్యూర్ డెత్ అవుతుంటే నోరు మూసుకోవాలనా? రేపు ఆ అమ్మాయికి అయింది, రేపు నీ భార్యకో నీ బిడ్డకో కాదని ఏముందిరా? పుచ్చిముండా కొడుక కాదు, నీ ఇన్నోసెన్స్ ప్రూవ్ చేసుకోరా. నీ మీద ఆరోపణ వస్తే ప్రూవ్ యువర్ ఇన్నోసెన్స్, నేను మంచివాడిని అని ప్రూవ్ చేసుకో. అంతేగాని నీ ఉల్టా తిడుతున్నావు అంటే నీ యొక్క ఏమంటారు, నీ క్రిమినల్ యాక్టివిటీస్ ని ఎవడు మాట్లాడొద్దని చెప్తున్నావు. వాడి టీవీ స్టేషన్ ఎందుకు వల్ల పెట్టినావు? ఎందుకు వాడి మీద కేసు వేయనుంటివి? అరే వీడు నా మీద తప్పు చెప్తున్నాడు, నేను అట్లా చేయలేదు అని వాడి మీద కేసు వేయనుంటివి. కేసు తీసుకోవాలన్నదా కోర్టు? రేపు వానికి తప్పుడు సమాచారం ఇచ్చిండు కాబట్టి వాని మహాన్యూస్ మూసేయమని కోర్టే తీర్పిచ్చేది. ఎందుకు ఒప్పుకోవటలే? అంటే వాళ్ళు ఎంతో నిజం ఉంది కాబట్టి ఆ నిజం బయటకు రావద్దని కదా కొట్టింది. శీరీష్ ఎంత కడతాం బోసుడికే నడవది అయిపోయింది. బీఆర్ఎస్ ఇలా మళ్ళా రాదు. నువ్వు దోసుకున్న ప్రతి పైసా మళ్ళా తిరిగి కక్కిస్తాం. అది ప్రజల సొమ్ము, ప్రజల భూములు, ప్రజలకు గక్కించేదాకా వదిలిపెట్టాం. తొక్కి నారా తీసి వదిలేస్తాం. వాడు ఫామ్ హౌస్ దగ్గర కూడా బయటకు రాలేకపోతున్నాడు. దీని పని కూడా అవుతుంది, గుర్తుపెట్టుకోరు బిడ్డ. తమ్మ నరేష్, బీఆర్ఎస్ భాగవతాలన్నీ బయటనే ఉన్నాయి, ఏం రంది పెట్టుకోకురా లబ్బే. మీ రేవంతం సార్కే ఏం ఆధారాలు దొరక్క ఆగమాగం అవుతుండే. ఏడాగమైనరా వీడు అధికారం ఉన్నప్పుడు కూడా లుచ్చలాంటి కొడుకు వీడి ఈ ఫామ్ హౌస్ కబ్జా పెట్టిన లుచ్చబాడకమంటే వాడు అధికారాన్ని దుర్వినియోగం చేసి రేవంత్ రెడ్డిని 14 రోజులు జైల్లో పెట్టిన లంజ కొడుకు. ఎందుకని? రేవంత్ రెడ్డి నాకు పైసలు ఇయ్యి, నేను స్కామ్లు చేసినా, నాకు భూములు ఇయ్యి అని పెట్టలే. లంజా కొడక, నువ్వు దోసుకున్నది పబ్లిక్ లో డ్రోన్ పెట్టి చూపెడితే నీ అధికారాన్ని దుర్వినియోగం చేసి పోలీసుని పెట్టి జైల్లో పెడతారు. లంజా కొడక, ఆయన రేపు పొద్దున ఎన్నికలు ఉంటాయంటే అరెస్ట్ చేసి ఆయన గెలవనియొద్దని చెప్పి ఆడ మొత్తం పైసలు వంచి హరీష్ రావు లంజా కొడుకు ఆయన అరెస్ట్ చేసి తీసుకుపోయి
అట్లా అడ్డదారులకు గెలిపి ఆయన ఓడగొట్టిరు లంచ కొడుకులు. ఏది అక్కడ ఓడగొడితే దేశంలోని పెద్ద నియోజకవర్గం మల్కాజ్గిరిలో గెలిచిండ్రా. శిరీష్ ఎంత కడతాం, ఏం కట్టిండ్రు చెప్పండి రా, మీరు ఏం చేసిండ్రు చెప్పండి. మళ్ళీ మీకెళ్ళి రేవంతం గీవంతం. అరే వచ్చిన ఏడాదిన్నరకి 56 ఇళ్ళ ఉద్యోగాలు ఇచ్చింది. ఇవాళ ఎందుకైతే లేవురా పేపర్ లీకులు లంచ కొడక. డ్రగ్స్ కల్చర్ ఓటర్ అలవాటు చేసింది. వైట్ ట్యాక్స్ రారా అంటే ఎందుకు రాలేదు లంచ కొడుకో. వెనకాల గడిలో లేచి అందరిని ఊర్లో కొట్టిరు కదరా, మాకు కొట్టరాదు. లంచ బీహార్ కాక వేస్తాం వాడి ఇక్కడ తెలంగాణలో ఏడో చంపుతారా అని చెప్పి వాడి ఫామ్ హౌస్ లో బీహార్లో పెట్టుకుని లంచ కొడుకు. అది భూమి అనగాక ముందే దబ్బ ఆ కాలేజ్ నీళ్లు వారికి ఫామ్ హౌస్ లాగా పంపించుకున్నాడు లంజా కొడుకు. అదేంటి అది నల్గొండల వాసాల మర్రి బి, మీ ఊరి పేరు బి అన్నాడు లంజ కొడుకు. బంగారు వాసాల మల్లి అన్నాడు. ఏమిచ్చిండు? ఆగవని ఆగం చేసిండు లంజ కొడుకు. ఆగవ తిడుతున్నది. మమ్మల్ని ఆదుకుంటా అని చెప్పి ఇవాళ ఆగమైపోయింది ఆడే అని చెప్పి తిడుతున్నది. ఎందుకోసం? లంచ కొడుకు వాని ఫామ్ హౌస్ కి చక్క దారి కావాలని, మీకు ఇది కట్టి అది చేస్తారని వాళ్ళ ఇల్లు కొట్టి దారేసుకున్నాడు ఫామ్ హౌస్ కోసం. ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినాం. లంచ కొడక నువ్వు మంచిగా చేయవు చేస్తోని తిడతావు రా బోసుడికే. 32 కాలం నుండి తీసేసి 3 కాలం వేసిన లంచ కొడుకు. ఎందుకురా? అనుభవదారు కాలం తీసేసిండు. ఎందుకని? ఆ కాంగ్రెస్ వాడు, కమ్యూనిస్ట్ వాడు, నక్సలైట్లు పంచిపెట్టిన భూములని గుంజుకున్నాడు లంబడి కొడుకు. కోర్టుకు పైన చెల్లదానికి మళ్ళీ కొత్త పాస్బుక్లు ఇచ్చిండు. ప్రభుత్వ సంబంధించిన భూములు ఉంటే అన్ని వీనికి కొత్త పాస్బుక్లు క్రియేట్ చేసిండు. తండ్రి కొడుకేమో కనిపించిన ఆడదాని స్త్రీని వదలలేదు, తండ్రి ఏమో ఒక్క జాగా కనిపించిన భూమి వదలలేదు. లంజా కొడుకులు. 60 కోట్ల అపార్ట్మెంట్ కవితకి ఇస్తాడు. ఎవడు? మై హోమ్ కాదు, మెగా కన్స్ట్రక్షన్ వాడు. నాకు ఏమర్రా? చెల్లెనేమో 20 లక్షల వాచ్ పెడుతుంది, అన్ననేమో 40 లక్షల వాచ్ పెడతాడు. ఏడీరా పైసలు? సంపాదించాలండి అంట. ముందా మరి ఎందుకు సంపాదించలేదు? ముఖ్యమంత్రి కాకముందు లబ్బర్ చెప్పులు వేసుకుని ఎందుకు తినేవరా లంచ కొడుక? అడ్డదారుల దోసుకొని నీతులు చెప్తారు. ఎక్కడిరా టీ న్యూస్? ఎక్కడిరా మీకు? ఎలక్ట్రిసిటీ ఇక్కడ ప్రొడక్షన్ చేయకుండా లంబడి కొడుకు ఛత్తీస్గఢ్ లో ఇంకో రాష్ట్రంలో కొనుక్కొని వచ్చి యూనిట్ కి 5 రూపాయలు కమిషన్ తీసుకున్న లంజా కొడుక. లిక్కర్ ఒక్కొక్క బీరు బాటిల్ మీద 5 రూపాయలు కమిషన్ తీసుకున్న లంజా కొడుకులు. దేన్ని వదిలేరు? ఎవరిని వదిలేరు? బీసీ ఎస్సీ ఎస్సీలు చచ్చిపోతే 1% బాధ కాదు. కనీసం నీ మంత్రులు ఎమ్మడగలవు నీ దుర్మార్గుడివి. రాత్రి పొద్దుగాల 4 గంటల దాకా దాగి 1 గంటకు లేచి ఎప్పుడు ముఖ్యమంత్రి అవుతావురా? ఎప్పుడు ముఖ్యమంత్రి పని చేస్తావురా లంబడి కొడక? ఆ బహిరంగ సభలకు కూడా తాగి లవంగం వేసుకొని వచ్చి దిగి ఆ యొక్క స్టేజ్ దిగినాక మందు దిగిపోయినాక నువ్వేం మాట్లాడినావు నీకే తెలియదా? నువ్వెట్లా ఇంప్లిమెంట్ చేస్తావు? ఓసారి సన్నాలు వేయమంటావు, ఓసారి వద్దు అంటావు, ఓసారి దళితుని ముఖ్యమంత్రి చేస్తా అంటావు, దళితుని 3 ఎకరాలు ఇస్తా అంటావు, ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా అంటావు, రామోజీరావు పిలిచిన లక్షణాలతో తిన్నిస్తా అంటావు. ఏవిరా అంటే నేను ఎప్పుడన్నా అంటావు. సెప్టెంబర్ 17 ఒకసారి స్వతంత్ర దినం చేయాలంటావు, మళ్ళీ వద్దంటావు. నువ్వు మనిషివి, మనిషి కుట్టినావు. మనుషులు అట్లా మాట్లాడరు. 10 హామీలు ఇస్తే ఒక 4 నెరవేర్చే ప్రయత్నం చేస్తారు. ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తే లంజా కొడుకు ఒకరు చచ్చిపోతే లాస్ట్ కింద బువ్వ పెట్టి పంపించిండు లంబడి కొడుకు. ధర్నా చౌక్ ఎత్తేసిండు, యూనియన్లు ఎత్తేసిండు. ఇలా నీతులు చెప్తున్నారా బోసడికి వాళ్ళు? గలీజ్ లంజా కొడుకులు. కానీ రేవంతం ఏం చెప్తారా? రేవంతం నడిపిస్తలేడు కాంగ్రెస్ ని. కాంగ్రెస్ 140 ఏళ్ల నుంచి ఉన్న పార్టీ, 70 ఏళ్ళ దేశాన్ని పరిపాలించిన పార్టీ. రేవంతం ఏం చేయలేడు. అక్కడ కాంగ్రెస్ కి అధిష్టానం ఉంది, కాంగ్రెస్ లో పెద్దలు ఉన్నారు. అది డెమోక్రాటిక్ పార్టీ, ఒక వ్యక్తి పెట్టిన పార్టీ కాదు, దేశాన్ని ప్రేమించి జాతీయవాదులు పెట్టుకున్న పార్టీ. సో కాబట్టి సమిష్టి నిర్ణయాలు ఉంటాయి. రేవంతం ఏం చేస్తాడు? 100 మందిలో రేవంతం ఒక మంది అంతే. రేవంతం ఆయన సొంతంగా నిర్ణయాలు తీసుకునే హక్కు కాంగ్రెస్ పార్టీ లేదు. అది మీ లెక్క నియంత పార్టీ కాదు. లంజా కొడక. ఈడ లంజ కొడుకు గోదావరి కృష్ణ కలుపుకొని వీడే చెప్తాడు, మళ్ళీ ఇవాళ వచ్చిన వాళ్ళు చెప్తున్నాడు. వాని ఆంధ్రప్రదేశ్ లో వాడు ఏడ కలుపుకుని మనకేంద్ర? సముద్రంలో కలిసి ఉంటే వాడు ఏడ కలుపుకొని మనకేంద్ర వచ్చేది? దానికి వీని పర్మిషన్ ఎందుకు? తెలంగాణ కలుపుతలేం కదా గోదావరి కృష్ణ అని. ఆంధ్రప్రదేశ్ లో వాడు ఏడ కలుపుకుని మనకు వచ్చిన నష్టమైంది. సముద్రంలో కలిసి ఉంటే వాడు వాడుకుంటాడు, మనకేం సంబంధం? దానికి కేసీఆర్ పర్మిషన్ ఎందుకు? వాడు పిచ్చిన లంజ కొడుకు, వీడో పిచ్చిన లంజ కొడుకు. పచ్చి నీళ్ళ ధర్మం ఏమంటున్నారు?
ఎందుకు చెప్తారు రా, మాకేం అవసరం లంబడి కొడక, విచారణ ఏమంట తమ్మ నరేష్ గా మాకేం అవసరం ఫేక్ చెప్పాల్సింది. వాని చరిత్రని, వాని ఆధారాన్ని, ఆ సిచ్యువేషన్ బట్టి మాకున్న అవగాహన మేము చెప్తున్నాం. దానికి సంబంధించి ప్రాపర్ గా ఇన్వెస్టిగేషన్ చేయమని పోలీసులను రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇన్వెస్టిగేషన్ చేస్తే మొత్తం బయటపడుతుంది. ఫార్ములా ఈ రేస్ బయట వాడే ఒప్పుకున్నాడు కదా, నేనే ఇవ్వన్నా అని. ఎందుకు ఎవరికి ఇవ్వను, ఏ కంపెనీకి ఇవ్వను, ఎందుకు ఇవ్వను, ప్రజల సొమ్ము ఒక అగ్రిమెంట్ లేకుండా ఆధారం ఉంది కదా, తీస్తున్నాం కదా. 2014 నుంచి ఏమేమి భూములు యొక్క తారుమారైనాయి, రిజిస్టర్ అయినాయి, ప్రభుత్వ భూములు ఎన్ని వీకినాయి అని లెక్క తీస్తున్నాం కదా, పెడతాం కదా ఆధారాలు. పెట్టకుండా చెల్లదు కదా. నువ్వు కోర్టుకు పోతావు కదా, కోర్టుకు పోతే కోర్టుకు ఆధారాలు లేకుండా కోర్టు తీర్పియదు కదా, అవునా కదా. ట్యాపింగ్ కేసు వాడిని విచారణ చేస్తున్నాం కదా, ఆధారాలు పెడతాం కదా, కోర్టుకు సబ్మిట్ చేస్తాం కదా. ఎవరి పెళ్ళాము, ఎవరితో వండుకుంది, ఎవరిని ఏ సమంతని ఎందుకు రమ్మన్నా, రాత్రిపూట నాగార్జున నువ్వే పో అన్నా, ఇంకేమన్నా అన్ని పెడతాం కదా, వాయిస్ రికార్డులతో సహా. పెట్టకుండా ఏమి వదలం కదా. వాడు ఇన్ని రోజులు ఎందుకు దాక్కున్నాడు అమెరికాలో, వాడు తప్పు చేయనప్పుడు? ఆధారాలు పెట్టకుండా ఎందుకు మాట్లాడతాం? ప్రతి ఆధారం పెడతాం. మీ తోలు తీసేదాకా వదిలిపెట్టాం. లాంబడి కొడుకులారా, ఆధారాలు లేకుండా మాట్లాడతాం. మరా కేసు విచారణకు జరుగుతుంది కాబట్టి ఇనీషియల్ గా మనకి ఏమనిపించాలో అభిప్రాయం చెప్తున్నాం. ఆ దిశగా ఇన్వెస్టిగేషన్ చేయమని కోరుతున్నాం. వస్తాయి రిపోర్ట్లు అన్నీ వస్తాయి, డేటా వస్తుంది. ఆమె కాల్ డేటా ఏమేమి ఉంది, ఏమేమి టెస్ట్ మనీ, వాళ్ళ మిత్రులు ఏం చెప్తున్నారు, అన్ని బయటకు వస్తాయి. ఆధారం లేకుండా కోర్టులు ఏమి నడవదు కదా. ఇనీషియల్ గా ఇన్వెస్టిగేషన్ లో భాగంగా మనకి వచ్చిన ఇన్ఫర్మేషన్ కానీ, టిప్స్ కానీ, ఆధారాలు కానీ మనం చర్చ చేస్తున్నాం. దీనికి పూర్తిగా ఈ దిశగా ప్రయత్నం చేయమని, మనకున్న సమాచారం ఇది, ఈ దిశగా దర్యాప్తు చేయమని పోలీసులకు రిక్వెస్ట్ చేస్తున్నాం. వచ్చిన ఆధారాలను పెడతాం, పబ్లిక్ ముందు పెడతాం, మీడియా ముందు పెడతాం, అట్లనే కోర్టులకు సబ్మిట్ చేస్తాం. ఎందుకు ఏం బోసడికే ఎవరిని పెడతాం అని, ఎవరిని పిల్లల్ని పెడతాం అని వాడుకుంటా, ఎవరి భూమి అయినా కబ్జా పెడతా అంటే చూస్తూ ఊరుకుంటాం? లేదు లేదు, శీర్షం తగ్గట్టుడే. ఎవరు పచ్చి నీల ధర్మ, హాయ్ బ్రో, గుడ్ టు సీ యూ ఆన్ లైవ్. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. శివ కప్సే ఏమంటున్నారు, తెలంగాణ జర్నలిస్టు రచయిత స్వేచ్ఛ మృతి. స్వేచ్ఛకి ఇదివరకు వివాహమై సుమారు 13 ఏళ్ల కూతురు ఉండగా కొన్ని కారణాల వల్ల మొదటి చదివినట్టున్నా కదా, చదివిన. దేవేంద్ర, బీఆర్ఎస్ పార్టీ దానంతట అదే పడిపోయింది కదా, ఇంకా ఉన్నది. నరేష్ యాదవ్ అన్న, వాడు మండే కిషన్ గాడు, వాడు చాలా మాట్లాడుతున్నాడు అన్నా, నువ్వు రెస్పాండ్ కావాలి తప్పకుండా బ్రదర్. నాకు ఏదైనా ఇన్ఫర్మేషన్ పంపి. మన్నే కిషన్ గాడా, క్రిషాంక్ గాడు, క్రిషాంక్ అంటున్నావా? కిషన్ వీడు వేరేనా? క్రిషాంక్ అయితే తెలుసు నాకు, వాడు మన సికింద్రాబాద్ పోటీ చేస్తాను ఆడే కదా, ఆడే క్రిషాంకే, ఆడే టిఆర్ఎస్ సోషల్ మీడియా క్రిషాంక్. లుచ్చవాడుకోవాడు, వాడి బీఆర్ఎస్ ని ఎక్కువ తిట్టిండు కాంగ్రెస్ ఉన్నప్పుడు. మళ్ళీ ఇలా ఏంటి ఈ బాడుకోవాలంతా చిల్లర. కేసీఆర్ గాడు అడ్డదారులు దోసుకున్న సొమ్ము ఈ వాని దగ్గర ఉంది, చిల్లర వారెత్తున్నాడు, వీళ్ళతోటి ఒరిపిస్తున్నాడు. చిల్లరకు బానిసలైన వాళ్ళే బీఆర్ఎస్ లో ఉంటారు. వాడు దోసుకున్న దానికి వీళ్ళకి ఇస్తాడు కాబట్టి వీళ్ళకి మద్దతు, ఈ దోసుకునేటోళ్ళు మద్దతు ఇస్తారు. దోసుకునే మెంటాలిటీ ఉన్న వాళ్ళు, వ్యభిచార మెంటాలిటీ ఉన్న వాళ్ళు బీజేపీకి, బీఆర్ఎస్ కి మద్దతు ఇస్తారు. రాసి పెట్టుకోండి, ఓకే, సింపుల్. సో ఏమంటున్నాడు నీల హరీష్ రోజు, జర్నలిస్టు స్వేచ్ఛ మరణంలో కనిపించని కుట్ర కోణం ఉంది. డెఫినెట్లీ అది హత్యనే. ఆడే పూర్ణచందర్ గాడో లేకపోతే వాడు ఇంకా వేరే వాళ్ళతో చేయించిండు. డెఫినెట్లీ డే టైంలోనే అయింది, బిడ్డ పడిపోయినాక అయింది. సో నీల హరీష్, ఆవిడకు సంబంధించిన పర్సనల్ డేటా పెట్టుకుని బయట పెట్టే బ్యాచ్ ఎంత బ్లాక్ మెయిల్ చేశారు ఎవరికి తెలియదు, మానసికంగా ఎంత ఇబ్బంది పెట్టారనేది బయటకు రాని విషయం. కరెక్ట్. సయ్యద్ అలీ, నమస్తే టు ఆల్ మై బ్రదర్స్, సిస్టర్స్, ఫ్రెండ్స్, ఎవ్రీవన్. ఓకే. పుట్టపాక నాగరాజ్, మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గోద్రా అల్లర్లు, గుజరాత్ ఫైల్స్ అనే పుస్తకం గురించి వివరించడం చేద్దాం బ్రదర్, ఇందులో కాదు, సపరేట్ టాపిక్. ఓకే. నీల హరీష్ ఏమంటున్నారు బ్రదర్, ఫోన్ ట్యాపింగ్ చేశాడని దేశం అందరికీ తెలుసు. ఇజ్రాయెల్ నుంచి పెగాసిస్ అనే సాఫ్ట్వేర్ మా అమ్మ చెప్పింది సిద్దిపేటలో పోలీసులు వచ్చి ఇంటి ముందర అది పెట్టిపోయారు బిడ్డ అని చెప్పింది. మళ్ళా నేను కంప్లైంట్ చేస్తే తీసుకుపోయారని చెప్పింది. మా అమ్మ అబద్ధం చెప్తుందా? 3వ తరగతి చదివినామే. ఇజ్రాయెల్ నుండి పెగాసిస్ అనే సాఫ్ట్వేర్ బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ జాతీయ స్థాయి, రాష్ట్ర స్థాయి నాయకులని, సినిమా వాళ్ళవి, బిజినెస్ మ్యాన్లవి అది దందా చేసారు బ్రదర్. నీల హరీష్ బ్రదర్ నాకు వేరే సోర్సెస్ ద్వారా వచ్చింది. వాడు ఫోన్ ట్యాపింగ్ చేసింది వీడు పర్సనల్ బెనిఫిట్ కోసమో రాజకీయ ప్రయోజనం కోసం కాదు, వాళ్ళు దందా చేసారు.
ఎవడి లోపాలేందో తెలుసుకొని అవి బయట పెడతామని చెప్పి పైసలు వసూలు చేసారు, ఎక్స్ట్రాక్షన్ చేసారు, వసూలు చేసారు, దందా చేసారు. ఆ దందా చేసిన సొమ్ము అందరూ పంచుకున్నారు. దొంగలంచకొడుకు. పెగాసిస్ అనే సాఫ్ట్వేర్ బీజేపీ వాళ్ళు, బీఆర్ఎస్ జాతీయ స్థాయి రాష్ట్ర స్థాయి నాయకులవి, సినిమా వాళ్ళవి, బిజినెస్ మ్యాన్లవి దొంగతనం అన్న విషయం అందరికీ తెలుసు. ఆ డేటా ఎక్కడ దొరుకుతుందని రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే భయపడి ఆ డేటాని కాల్ చేశాడు. ఎందుకు కావాలరా యూట్యూబ్ లో వీడియో అంటే దొరకొద్దు, దొంగతనం చేయాలి కానీ దొరకొద్దు, దొంగ పడకో. యూట్యూబ్ లో వీడియోలు ఉన్నాయిరా దొంగ ముండా కొడకల్లారా. బీఆర్ఎస్ వాళ్ళు మీకే ఇద్దరు దమ్ముంటే యూట్యూబ్ లోకి చూడు. ఫోన్ ట్యాపింగ్ జరిగింది కాబట్టే తెలంగాణలో కాంగ్రెస్ కి రావాల్సింది 96 వరకు రాలేదు. మీ భాగవతం మొత్తం తెలుసు. బీజేపీ బీఆర్ఎస్ కుక్కల్లారా. కరెక్ట్ బ్రదర్. అడ్డదారులు రావాలి, మన ఇబ్బంది పెట్టాలి, మన వ్యక్తిగతంగా ఫ్యామిలీ మెంబర్స్ మధ్య కొట్లాట పెట్టాలి, ఫ్యామిలీ మెంబర్స్ ఆడుకొని మన ఇబ్బంది పెట్టాలి. ఇదారా ప్రజలకు మంచి చేయి, ఇచ్చిన హామీ నెరవేర్చు, నేను మంచి చేసిన చూపెట్టుకో, ఓటేస్తారు. మోసం చేసుడు, ఈవీఎంల రిప్లేస్ చేసుడు, వాని వ్యక్తిగతంగా బెదిరించుడు, సిబిఐ ఈడీ పంపించుడు, గిదారా అడ్డదారులు గెలుచుడారా. ప్రజల హృదయంలో నువ్వు స్థానం సంపాదించుకొని గెలిస్తే గెలిచినట్టు. మోసం చేసి అన్ని దోసుకొని కులాల కుంపటి పెట్టి, మతాల కుంపటి పెట్టి, వాళ్ళ దృష్టిని డే టు డే ప్రజా సమస్యలను మరల్చి ఒక సెంటిమెంట్ లేపి దాన్ని మళ్ళా ఓటుగా మలుచుకొని మళ్ళా దాచుకుంటా ఇంకా ఎక్కువ దోసుకుంటా అంటే ఏం చేసుకుంటావు? వాజ్పేయి ఉన్నాడా ఇయ్యాలా? సావర్కర్ అంటే ఉన్నాడా ఇయ్యాలా? మోడీ గారు ఉంటాడా ఇంకా 5 ఏళ్లకు 10 ఏళ్లకు? కేసీఆర్ గారు ఉంటాడా ఇయ్యాలా? తిన్నదరగది ఆల్రెడీ మీ ఆర్గాన్స్ అక్కడ పనిచేస్తారు. ఏం చేసుకుంటారు? అందరు సొమ్ము దోసుకుని ఏం చేసుకుంటారు ఇలా లంజ కొడుకులు? వాళ్ళకే తెలియదు. వాడిని మోడీ గాని 11 అడుగుల దానిలో పెట్టి కాలుస్తారా? అని కూడా 6 అడుగులు దానిలే కదా. లుచ్చబాడుకో. నరేష్ యాదవ్ అంటున్నారు తప్పకుండా బ్రదర్, ఎవరి గురించైనా మాట్లాడుతూనే ఉంటా. ప్రజలకు వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేస్తూనే ఉందాం. ఓకే, అది సమిష్టి కృషి. మీ అందరి సహాయ సహకారాలు లేకపోతే నేను ఒక్కనేం చేయలేను. కాబట్టి మనందరం ఒక టీం వర్క్ గా మంచిని మంచి అందాం, చెడుని చెడు అందాం. ఇంకా నన్ను వ్యక్తిగతంగా ఎంత ఇబ్బంది పెడతారు, పెట్టి రాలేదు. ఇంకా ఏం పెట్టడానికి ఉన్నది? నా బంకున్నది. నన్ను అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టిరు. ఇక్కడ మేముండే ఊర్లో ఆ ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ విభాగం వాడిని పెద్దది ఉంది. వాడు ఆ బీఆర్ఎస్ చెందినవాడు మా ఇంటి పక్కకే ఉంటాడు. సో వాళ్ళందరి సహకారం తీసుకొని నా వైఫ్ ద్వారా నన్ను అనేక రకాలుగా ఇబ్బంది పెట్టిరు. ఇంకేమున్నది బంక పెట్టడానికి? ఇంకేం లేదు నా దగ్గర. ఓకే, అట్లనే సిద్దిపేటలో మా పేరెంట్స్ ఉంటారు, వాళ్ళ ద్వారా కూడా ఇబ్బంది పెట్టిరు నన్ను. అర్థమైందా? జీ తెలుగు న్యూస్ లో నిన్ను తిడుతున్నాడు వాడు ఈ రోజు లైవ్ డిబేట్ లో. ఏమన్నది వాస్తవాలు మారవు. నన్ను తిట్టినంత మాత్రాన సూర్యుని మీద ఉంచుతానో లేకపోతే చేయి అడ్డం పెట్టిన అరచేతి అడ్డం పెడితే సూర్యుడు ఆగాడు కదా. వాస్తవాలు ఆగాయి. అది ప్రకృతి ధర్మం. అది నిజం బయటకు రావాలంతే. నీరు పల్ల మెరుగు నిజము దేవుడు ఎరుగు అన్న సామెత ఉంది కదా, అది ప్రకృతి ధర్మము. అది రావాల్సింది అంతే. నన్ను తిడితే ఏమవుతుంది? ఇంకా వాస్తవాలు ఇంకా బయటకు వస్తాయి. అర్థమైందా? తిట్టుకొని మనకు కొరిగేది ఏం లేదు. ప్రజలకు వాస్తవాలు చెప్పడమే మన ధర్మం. ఓకే, ఐ కీప్ టాకింగ్. ఏమంటున్నారు నవీద్ భాష? నవీద్ భాష ఏమంటున్నారు? నాడు దొరలు తెలంగాణ బహుజన స్త్రీలని ఎలా అయితే నాశనం చేసిండ్రో టిఆర్ఎస్ దొరలు కూడా అదే చేసిండ్రు. ఇంత టెక్నాలజీ ఉన్న రోజుల్లో కూడా వాళ్ళు అదే బలుపుతో ఉన్నారు. ఎందుకంటే ఆ మైండ్ సెట్ ఉంటుంది చూసినావా, అది మారదు. అందుకే నేను గతంలో కూడా చెప్పిన, ఇటు పెళ్లి చేసుకోవాలంటే ఇటు 7 తరాలు చూడాలి, అటు 7 తరాలు చూడాలి. ఎందుకన్నారు? ఎందుకంటే ఇప్పుడు 100 సంవత్సరాలు కానీ 1000 సంవత్సరాలు కానీ మామిడి కాయ టెంక పెడితే మామిడి చెట్టే వస్తుంది కానీ అలాకెళ్ళి వేప చెట్టు రాదు కదా. జామ గింజ పెడితే జామ చెట్టు వస్తుంది కానీ వేరే చెట్టు రాదు కదా, మల్లె చెట్టు రాదు కదా. అంటే అర్థమైంది? ఆ గింజ లోపల, ఆ డిఎన్ఏ లోపల, దాని డిఎన్ఏలో దాని లక్షణాలు ఏందనేది రిజిస్టర్ అయి ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మనిషికి 2 కాళ్ళ బదులు 2 చేతుల బదులు 4 చేతులు రావాలి కదా, రావు కదా. ఎందుకంటే మనిషి డిఎన్ఏలో 2 రావాలని రాసింది కదా. ఈ 2 రావాలని రాసింది ఎవరు రాసిర్రు? ఎప్పుడో వెనకటి వీళ్ళ తాతకి 4 చేతులు ఉండి ఈయనకి 2 చేతులు లేవు కదా. అంటే వాళ్ళ తాత నుంచి ఇప్పటి వరకు ఆ డిఎన్ఏలో 2 చేతులు ఉండాలని రాస్తే 2 చేతులే ఉన్నాయి కదా. అంటే ఈ ముండా కొడుకులు దోపిడీ మెంటాలిటీ యొక్క గడిల కల్చరు, ఈ అనుభవం ఎవరినైనా ఇది చేసే కల్చరు అప్పటి నుంచి ఉన్నది. అది లోపలికి మొత్తానికి పోదు కదా డిఎన్ఏలకి వెళ్ళి. పోవాలంటే మనం ఎదురు తిరిగి కొట్లాడితే వానికి కూడా ఆ బాధ ఏందో తెలిస్తే మెల్లమెల్లగా మార్పు వస్తుంది మన ఆలోచన విధానంలో.
సో కాబట్టి ఇంకా పోలేదు ఈ మొండకొడలకి, ఈ దొరలకి ఇంకా వాని ఈ మెంటాలిటీ పోలేదు అన్నట్టు. భరతం బట్టి పొడగొడదాం, మన తండ్రులకి కొట్లాడే శక్తి లేదే కానీ మనం పొడగొడదాం ఈ మొండకొడుకులకి. దొంగ నా కొడుకు తిట్టుకో, ఎందుకు తిడతావు? ఇప్పుడు నేను కాదు మా కేటీఆర్ మంచోడు అని చెప్పుకో. ఇది మా కేటీఆర్ మాట్లాడిన ఫోన్ డేటా, ఇది మేము నీతివంతులము, ఆ అమ్మాయికి 6 నెలల నుంచి జీతం ఇచ్చినాము అని పే స్లిప్స్ చూపెట్టు. వాడు క్లియర్ కనిపిస్తుంది, వాడు నీతో ఫోటో దిగింది కనిపిస్తుంది, వాడి నేపథ్యం కనిపిస్తుంది, కన్న తండ్రి చెప్తున్నాడు. సో అక్కడ కన్న తండ్రి ఎందుకు అబద్ధం చెప్తాడు? ఏమవసరము? ఆయన వచ్చిన బ్యాక్గ్రౌండ్ డిఫరెంట్. వాళ్ళు మొత్తం యొక్క లెఫ్ట్ ఐడియాలజీ, పీడిఎస్యు, నక్సలిజం, ఈ యొక్క ప్రజల కోసం ప్రాణాలు ఇచ్చే బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు ఎందుకు అబద్ధం చెప్తారు? పిచ్చి మొండా కొడుకులు. మావోయిస్టుల అజెండానే మా అజెండా అని చెప్పి మావోయిస్టులు అందరినీ కనబడకుండా కాల్ చేస్తున్నారు. ఎవర్రా లుచ్చ నా కొడుకులు, నీతులు చెప్తున్నారు వాడకాలు. నీలారేశ్వర నమస్తే, థ్యాంక్ యూ. సురేష్ మన్నే, కొంతమంది బోకుగాళ్ల కోసం తగ్గాల్సిన అవసరం లేదన్నా, ఎవడో ఏదో పీకుతాడు అని ఎందుకు ఆగుతాం? బీహార్ డిఎన్ఏ కాబట్టి దోపిడీ మెంటాలిటీ కొడుకులది. కరెక్ట్ బ్రదర్, సురేష్ మన్నే బ్రదర్. కొట్లాడదాం, వి కీప్ ఫైటింగ్, కొట్లాడుతూనే ఉందాం. మీ అందరి తరఫున వాయిస్ ఇస్తా. ఓకే, అందరం బాగుండాలి, అందులో మనం ఉండాలి. సో ఐ కీప్ టాకింగ్, మాట్లాడుతూ ఉంటా 2 రకాలుగా. ఒకటేమో విషయ పరిజ్ఞానం కోసం, అవగాహన వస్తే మనందరం కలిసి కొట్లాడగలుగుతాం. ఓకే, అండర్స్టాండ్ ద ఇష్యూ. ఓకే, రెండోది మీ తరఫున వాయిస్ ఇస్తా. ఎందుకంటే బలిసిన వాళ్ళకి మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. పేదవాళ్ళకి, మధ్యతరగతి వాళ్ళకి, అణచివేయబడ్డ వాళ్ళకి దే నీడ్ సపోర్ట్. ఓకే, కాబట్టి మీ తరఫున వాయిస్ ఇస్తాను. నాకున్న చదువుకున్న ఈ అనలిటికల్ స్కిల్స్, ఏమేమి స్కిల్స్, ఎడ్యుకేషన్ స్కిల్స్, వాట్ ఎవర్ స్కిల్స్, సో ఐ యూస్ ఆల్ దోస్ స్కిల్స్ ఫర్ ద అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ అప్రెస్డ్ అండ్ సప్రెస్డ్. ఓకే, అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఓకే, గాడ్ బ్లెస్ ఆల్, టేక్ కేర్ అండ్ హ్యావ్ ఎ గుడ్ నైట్.